సుందరమ్మ సోది చెబితే నిజం జరిగేనే తల్లి సత్యమునమ్ము. జొన్నవాడ కామాచమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ, అన్నారం సత్యనారాయణ, తిరుపతి ఎంకన్న చల్లగా చూసేను తల్లి. నా బిడ్డకి నూరొస్తుందా? వస్తాదా అని మెల్లగా అడుగుతావేటి? తల్లి గోదారికి వరదొచ్చినట్టు, కిట్టమ్మ తల్లికి పొంగొచ్చినట్టు మాటలొస్తాయమ్మా. పిల్లాడికి కళ్యాణ యోగం కూడా దగ్గరుందే తల్లి, ఇది సత్యము నమ్ము. ఆగరా నాకన్నా ఆగరా తండ్రి, గండమొకటున్నాదిరా. నీ తల్లి తోడబుట్టినోడు, తొండముఖం ఓడు, కాకిరంగోడు, నక్క బుద్ధులోడు, ఇసపు సూపులోడు, తోడేలు నడకోడు, డేగ కన్నులోడు. కన్ను చెదిరింది, వెన్ను బెదిరింది. ఎవరిది అక్కయ్య? అదే అండి, అది మన పాలేరు వెంకటేష్ కూతురండి. లైన్లో పెట్టించమంటారా? వద్దులేరా, నోడితో అంత తీరిపోయింది, చాలు, బలం పోద్ది. బంధువులు వచ్చేది రావణ వాడేనండి. ఆడి చేతిలో పుంజే కదా? అవునండి. మన పెట్టని తెలిసింది అదే కదా? అవునండి. ఇదే దండాల బాబాయ్. ఈ దండాలకేం గాని ఎరా రమణయ్య, నా పెట్ట శీలాన్ని చేసిన పుంజుని నువ్వు సంకనేసుకు తిరగడానికి సిగ్గులేదు? అదేటి బాబు, కోడేటి శీలాన్ని చెరపడవేటి? ఈ మాటింటే ఎవరు నోటితో నవరు బాబు. మరి నోటితో నవ్వకపోతే దేంతో నవ్వుతారో నువ్వే చెప్పు, కోడిగుడ్డు ముఖమోడా. చెడిపోయిన నా పెట్ట శీలానికి ఏంట్రాని సమాధానం? నా గుడ్డుకు తండ్రి ఎవరయ్యా అని నా పెట్ట నన్ను ప్రశ్నిస్తే ఏం సంజాయిషి చెప్పుకోనరా. ఇదిగో పంతులు, నువ్వు ముట్టుకు సాగు కాల్సు. నువ్వేంట్రా మూర్చి రోజులాగా తల అట్టట్ట కొట్టుకుంటున్నావు? పుంజు తీసుకో బాబాయ్. ఘోరం. నోరమైరా, నీ పుంజు చేసింది మాత్రం ఘోరం కాదు. నా పెట్ట శీలం ఖరీదు 50 రూపాయలు, అది కట్టి పుంజుని తీసుకెళ్ళి. అంతే. బాబుగారు, బాబుగారు, బట్టలు ఏంటండి? రత్తాలు వచ్చేసావా? నీ గురించి ఎదురు చూస్తున్నానే. మరి నొరపోసైపోయావు మధ్య. ఎలా ఉన్నావు? ఒరే పుల్లిగా, సమయానికి వచ్చావరా. ఒరే చిన్న పని చేసి పెట్టు, ఈ కట్టెలు కొట్టి పెట్టి. ఒరే, నీకు నోరు రావాలని, అదేరా మాటలు రావాలని ఆ గాడ్ అని ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ గా పూజ చేస్తాను. నీ మీదొట్టు, నీ మీదొట్టు. కొట్టు, కొట్టు. వెళ్ళు, తొందరగా రావి. ఇదిగో మూట అక్కడ పెట్టు, కలిపేసేస్తాను. అబ్బా, అట్ట చూడకండి, సీరా సిరిగిపోద్ది. ఇక నేను ఆగలేను. రావే. ఒరే పుల్లిగా, కట్టెలు నెమ్మదిగా కొట్టరా, పేడు వీపుకి తగిలింది. ఆవిడ పొట్టలో పాలు పోయడానికి వెళ్ళింది, ఇప్పుడప్పుడే రాదు. ఏం చేద్దామంటావు? ఓ పని చేద్దావా, ఇంగ్లీష్ టైప్ లో పూజ చేద్దావా? అబ్బా, ఒళ్ళంత వేడిగా ఈ స్త్రీ పెట్ల సలసల కాగిపోతుంది పంతులు గారు. ఒరే బడవా, గుండు పగిలింది, కట్టెలు నెమ్మదిగా కొట్టరా. ఎన్నాళ్ళైందేమో కలిసి. ఒరే పులిగా, నిన్ను ఏం చేస్తానో చూడు. ఏమిటి అవతారం? ఏమి రత్తి, ఏం జరిగింది?
నాయనోయ్ రామచంద్ర ప్రభో ఒసే నీచురాలా రత్తి నువ్వు నా సంసారంలోనే బట్టలు ఉతుకుతావుటే అన్నం నన్ను అపార్థం చేసుకోకే. నేనే నీచానికి దిగితే నీ తాలి పుట్టుకున్న తెగిపోగాక. ఏమండి ఒసే ఆనాడు రావణాసుడు శూర్పణఖను కామించాడా? నేను అంతనే. చెప్పవే చెప్పవే చెప్ప రేయ్, ఉన్నావు బై. గో, ఈ పడవే ఈ నీచుడే కట్టెలు కొడతానని చెప్పి దొడ్లోకి వచ్చి రత్తికి సైకిల్ చేస్తుంటే పోపోది శీలవత్తు కాబట్టి భయపడి లోపలికి పడిపోయింది. ఇదిగో బల్ల మీద ఉన్న గిన్నెకి నెత్తి తగిలింది, పిండి వలిగింది. ఇది ఇది ఆట. ఒరే పుల్లయ్య నోరు లేని వాడివని ఆ మహానుభావుడు జాలి తెలిస్తే నువ్వు చేసే పాపం ఇదట్రా. నా భర్త ఏకపత్ని వ్రతుడైతే నీ కళ్ళు పేలిపోవాలి. పొల్లైన అమాయకుని చేసి చాలా మంది ఆడిస్తున్నారు తల్లి. నువ్వు దుడ్డు రాసిన రాతను తప్పించగలమా బాబాయ్? ఆ రామయ్య సగం కష్టాలు నన్ను అనుభవించమని రాశాడు. నిజమేనమ్మా, మీ అన్నయ్య గారే మిమ్మల్ని సరిగ్గా చూసుంటే మీకు ఈ గతి పట్టేదే కాదు. బాబాయ్ పట్నంలో డాక్టర్ పుల్లయ్యకి నోరుస్తుందని చెప్పాడు బాబాయ్. మంచి వాళ్లకు ఆ రామయ్య ఎప్పుడు న్యాయమే చేస్తాడు తల్లి. ఇదిగో చేతులు చచ్చిపోతున్నాయి. నిన్నే వద్దెబ్బేవయ్యా. నా గోపిక లేదు, అదంతే ఇది ఇంతే. అది అంతాగాక ఇంతగాక ఎంతలే 30 ఏళ్ళ నుంచి కాపురం ఎడుతున్నా. నీ సంగతి నాకు తెలవదు. ఒరే పులిగా ఇటారా. ఓ రూపాయి ఇస్తాను, 2 పోట్లేసి పెట్టు. నే మరిసైపోయానురా, నీ మేనమా కూతురు వారాన్ని నువ్వు పెళ్ళాడినట్టు తొలి రాత్రికి పందిరి మంచం ఎక్కినట్టు కలొచ్చిందిరా. ఏరా మా అయ్య నాకు ఇచ్చిన రోకల్ని, మా వంశపారంపర్యంగా వచ్చిన రోకల్ని నువ్వు విరక్కొడతావా? నిన్ను జనం మన గురించి ఏమనుకుంటున్నారా? పేడ కుప్పలో పైసలేరుకునే మహానుభావుడు అంటున్నారండి. శవాల మీద పువ్వులు ఏరుకొని చెవిలో పెట్టుకుని ధర్మాత్ముడు అంటున్నారండి. ఎంగిలాకులు కడిగి అందులోనే కూడు తినే నిరాడంబరుడు అంటున్నారండి. ఓహో, అప్పుడు ఆపేసారా? సుందరాకాండ వింటున్నంత ఆనందంగా ఉంటాను. అంటే మన గురించి ఎవరు బేవర్స్గా నికృష్టంగా నీచ చండాలంగా టాకింగ్ చేయట్లేదు అంటావు. కన్ను చెదిరింది, ఎన్ను బెదిరింది, నరాలు లాగేస్తున్నాయి. ఎవత్రది? అదే అండి పాలకొల్లు హైబ్రిడ్ అండి. లైన్ లో పెట్టించమంటారా? వద్దురా, నోటి తొత్తర తీరిపోయింది. ఈ హెల్త్కి చాలు. బలం పోతే నరాలు ఏకైపోతాయి. ఓరి 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 ధర్మయ్య, ఏం తొందర వచ్చిందని అప్పుడే చచ్చావరా పీనుగు ముఖమోడా. ఏడవకండి బాబు గారు, ఏడవకండి. ధర్మైపోతే మీరే ఎంతగా ఏడుస్తున్నారే, మరి మీరు పోతే మేమెంత ఏడవాలండి? బాబు గారు ఏడుపులో పడి నోటు సంగతే మర్చిపోయారు. యాదవ నోటు ఆ గొడవ ఇప్పుడేనా? అయినా సచ్చినోడు రాసిన నోటిని ఆడు కొడుకు తిరగరాయడనా నీ ఉద్దేశం? ఎందుకు రాయాలండి? రాయడు అంతే. అందరూ నీకు మళ్ళీ ఎలికనలో ఏలు పెట్టి గెలికేవాళ్ళు అనుకుంటున్నావా? లేక నోటు తిరగరాస్తేనే తప్ప శవాన్ని ఇక్కడి నుంచి కదపడానికి ఇల్లేదు అని నేను అన్నానా? అంటే నోటు తిరగరాసేదాకా శవాన్ని ఇక్కడి నుంచి కదలనివరా? అంటే నోటు తిరగరాయకుండా కూడా శవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయేంత పీనికేదాం అనుకుంటున్నావా ధర్మయ్య కొడుకు? పెద్దవ నోటు కోసం శవాన్ని ఇక్కడ ఆపుతారా? నోరు మీద శవాల ముందు మరమరాలు ఏరుకుని అమ్ముకునే యాదవా. మర్యాదగా ఏంట్రా మర్యాద? ఓ పక్క మనిషి చచ్చాడు బాధపడుతుంటే ఇప్పుడు నోటు తిరగరాయండి అని తప్పుడు కొత్తకొస్తావేంటే? ఎక్కువస్తానండి, ఎక్కువస్తాను. మగాడైతే రాయమనండి. చూపిస్తే ఏం చేస్తావు? రాయకపోతే మీరేం చేస్తారండి? నువ్వే చెప్పు. మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మీరే చెప్పండి. నువ్వు చెప్పవయ్యా. మీరు చెప్పండి. నువ్వు చెప్పవయ్యా. మీరే చెప్పండి. నువ్వు చెప్పు. మీరు చెప్పండి. చెప్పమంటదా? ఓ నాయనో,
నోట్ తిరగ రాస్తానండి. ఇదిగోనండి. అమ్మయ్యా, ఎదవ నోటు కోసం ఎదవ డబ్బు కోసం శవాన్ని ఆపి ఎదవ పని చేశానని ఏ ఎదవ అనుకున్నా నేను బాధపడండి. ఏమండే సచ్చినోడు నమ్ముడు నాకు అంతే చాలు. ఇప్పుడు నీ కళ్ళు అది సరిపడాయా? కాదండి. చంపుతా నరమే. చూడు బాబు, నేను రోజు భోజనానికి బిలు ఊళ్ళోనే ఉంటా. వస్తాను ధర్మయ్య. ఏంట్రాట సినిమా చూసినట్టు చూస్తున్నా? నడు, అబ్బా నడు, పద. కాళ్ళు ఎరగొట్టు. ఇజ్జు ఇజ్జు ఏయ్ ఇజ్జు అన్నది నన్నేనా? నిన్నే ఇజ్జు. ఆ, నేను నీకేం కుక్కలా కనిపిస్తున్నానా? అది కాదు ఇజ్జు. అదిగో మళ్ళా ఇంకోసారి ఇజ్జు అన్నావంటే కాలెత్తి కుక్క ఏం చేస్తుందో అది చేయాల్సి ఉంటుంది చూడు. మా ఊళ్ళో ఇజ్జు అంటే అయ్యా అని అర్థం. ఇజ్జు అంటే అయ్యా అని అర్థమా? ఆ మరి ఉస్కో అంటే? అమ్మా అని. ఆ ఇదెక్కడ ఊరయ్యా? తగలబండి ఊరు. నువ్వు నాకిన పల్లి. ఆ అవును, మీరు ఆబోతు అక్కయ్య గారు కదూ? అయితే నేను మీ అక్కగారి కొడుకుని ఎంకమ్మని ఎంకమ్మని మీ మామ ఎంకమ్మని. మీ మామ ఎప్పుడో పోయాడు. ఆ మామయ్య పోయాడా? ఎంత పని చేస్తావురా దేవుడు. నీ శవాన్ని చూసే అదృష్టం కూడా లేకుండా పోయావురా. ఏయ్. ఓరి నాయనా. ఏయ్, ఏంటిది? ఆపు. లేకపోతే ఏంటండి, మా అమ్మ పోతూ పోతూ 2 డాబాలు 4 ఎకరాలు నా చేతిలో పెట్టి మీ మామయ్యకి ఇరా అని చెప్పి మరీ చచ్చిపోయింది దేవుడు. ఆ, 2 డాబాలు 4 ఎకరాలు. అవునండి, అనుభవించే అదృష్టం లేక పైకి వెళ్ళిపోయాడు నాయన. వెళ్ళిపోలేదు, మీ మామ బతికే ఉన్నాడు. ఆ. నేనే మీ మామని, ఆంబో తక్కయ్యని. నువ్వా? ఆ, కుంక. ఆ, కుంకనా? కుంక అంటే మా ఊళ్ళో స్వామి అని. ఆహా. అవును, నువ్వు చచ్చిపోయావని ఎందుకు చెప్పావు కుంక? నా మీద నీకెంత ప్రేమ ఉందో తెలుసుకుందామని ఆ. చిన్న తమాషా చేశాను రా. అలాగా? నాకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలుసురా, చచ్చిలేడా? నాకు తెలుసు. చాలా పడిపోతాను రా. మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద. పదమ్మా, ఆ. పద. అమ్మో, నా ఆ, సుట్టు. తీసురా. ఇందులోనే 2 డాబాలు 4 ఎకరాలు ఉన్నాయి. ఆ, పద. అయితే జాగ్రత్తగా తీసురా. పద. ఆ. అమ్మ, ముందు కళ్ళజోడు పెట్టుకొని వస్తా. ఆహా, హే. ఆహా, ఆహా. అక్కయ్య మామ, మీ ఊళ్ళో చాలా ఏనుగులు ఉన్నాయే. ఏనుగులా? ఆ, ఎక్కడ బాబు? అవిగో కనపట్టల్లా. అవి ఏనుగులు కావు, ఆ. గేదెలు. గేదెలను పట్టుకుని ఏనుగులు అంటావేమిటి? మా ఊళ్ళో గేదెల్ని ఏనుగులు అంటారు తెలుసా? ఎవరకయ్యా ఈ కుర్రాడు? వీడా నా మేనల్లుడు, ఊరి నుంచి ఇప్పుడే వచ్చాడు. మామ, ఈ ఇజ్జు ఎవరు మామ, నీకు తెలుసా? మన ఊరు పూజారి గారా. ఆహా. చిరంజీవి గోదావరి మీద పడవ నడిపేవాడు. ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు, ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు పడవ నడిపేవాడు. విజయశాంతి గట్టు మీద జమీందారి గారి కూతురు. విజయశాంతిని చూపించగానే ఓ పాట ప్రకృతి మీద. పెట్ట పెట్ట చెట్ట చెట్ట చెరు కట్ట కట్ట పాము పుట్ట పుట్ట. అమ్మా సక్కు. నాన్న గుమ్మడి. గుమ్మడే? గుమ్మడేంటండి? మీ అమ్మాయికి సొరకాయలు దోసకాయలు గుమ్మడికాయలు అంటే ఇష్టమా? మా నాన్న సినిమాలో గుమ్మడిలా చాలా మంచివారు, అందుకే గుమ్మడి అని పిలుస్తాను. గుమ్మడి నాన్న, ఆ, ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? వీణ్ణి బావమ్మా, ఆ? మీ అత్తయ్య కొడుకు. మా అమ్మాయి సినిమా కథలు బస్తాలు బస్తాలు రాసింది. అప్పుడప్పుడు పరుచూరి బ్రదర్స్, జంఝాల, ఎంవిఎస్ హర్నాథరా లాంటి వాళ్ళు కథలు అడుగుతుంటారు. ఆ, పాత సినిమాల్లో దేవికల, కొత్త సినిమాల్లో రాధికలా ఉంది. ఆహా. పాత సినిమాల్లో రేలంగిలా, కొత్త సినిమాల్లో బ్రహ్మానందంలా ఉన్నాడు. నువ్వు లప్పానివా? లప్పమా? అవును లప్పం. మా ఊళ్ళో పెళ్లి కాని ఆడపిల్లల్ని లప్పం అంటారు కుమారి. నా పేరు సక్కుబాయి గొట్టం. గొట్టమా? మా ఊళ్ళో పెళ్లి కాని మగోడిని గొట్టం అంటారు కుమారుడా. అలానా లప్పం? అలానే గొట్టం. అక్కయ్య, అయ్యా మనసు పాడైపోయింది, మనస్ఫూర్తిగా ఒకసారి నవ్వరా. ఏం చెల్లమ్మ ఇటు వచ్చా? పుల్లయ్యకి మాట వస్తుందని డాక్టర్లు చెప్పారన్నయ్య. ఏంటి నిజమే? అవునన్నయ్య, ఆపరేషన్కి 5,000 కావాలన్నారు. నువ్వు సాయం చేస్తే. చూడు చెల్లమ్మ, 5,000 కాకపోతే 10,000 ఇస్తా. కాకపోతే ఆడికి మాట వచ్చి ఏంటి లాభం అని. అదేం మాట అన్నయ్య? ఉన్నమాటనమ్మా. అమ్మా అంటే ఏంట్రా నీ అమ్మా అంటున్నావు అనే ఈ లోకంలో మాట ఎందుకమ్మా? అసలు మాట ఇచ్చి మనుషులకి అన్యాయం, మాట ఇవ్వకుండా పశువులకి న్యాయం చేశాడమ్మా దేవుడు. మాట్లేదు కాబట్టే చల్లమ్మా
కుక్క విశ్వాసంగా ఉంటుంది, మాట్లేదు కాబట్టి కాకి ఏం తిన్నా కలకాలం బతికుంటుంది. నా బిడ్డ కుక్క కాకి కాదుగా అన్నయ్య. 10 ఏళ్ల నుంచి నా పొలం మీద రాబడి ఒక్క పైసా కూడా ఇవ్వడం లేదు నువ్వు. చెల్లమ్మ, నీ పొలం మీద వచ్చే ఆదాయంలో ఒక్క పైసా గనక నేను తింటే నెత్తురు కక్కు చస్తాను. 1,00,000 రూపాయల మీద వడ్డీ కట్టు, లేకపోతే పొలం ఏలం వేస్తాను అని బ్యాంకు నోటీస్ పంపించాడు. చూస్తా నిలబడతావరా? విషయం చెప్పు. అవునండి, ఇదిగోనండి వేలం నోటీసు. ఇప్పుడు చెప్పు చెల్లమ్మ, ఏ చెట్టుకు ఉరేసుకు సాగమంటావో, ఏ చెరులో దూకు సాగమంటావో? చిచ్చి, ఎసం కొనుక్కు చేద్దామన్న చేతిలో పైసా లేదు. అంత మాట ఎందుకులే అన్నయ్య. ఇదిగో రూపాయి. దీంతో నువ్వు చావడానికి ఏదొస్తే అది కొనుక్కుని చావు. అక్కయ్య, అయ్యా, ఇది చెల్లుద్దంటావా? చెల్లుతుంది కానివ్వండి, విషం కొనడానికి ఒక పావులా తగ్గిందండి. పాపం, పై పావల లేదేమో. ఇంతకీ టెలిగ్రామ్లో వేసేమిట్రా? అమ్మాయి గారు రేపు పొద్దున 10 గంటల పనికి వస్తున్నారండి. మరి ఇంకే ఏర్పాట్లు చూడు. అట్లాగేనండి. అమ్మాయి గారు, మీకోసం నా అయ్యగారు కొత్తగా ఈ ఇల్లు కట్టించారమ్మా. I see. Nice place. ఇలా పదండమ్మా. వావ్, చాలా బాగుంది కదా? అమ్మాయి గారు, తమ గది ఇటు. అలాగా, థ్యాంక్ యూ. You bloody rascal, get up. అమ్మాయి గారు, ఇతను మీ బావ, పేరు పుల్లయ్య, మీ మేనత్త కొడుకు. మన ఇంట్లో పని చేస్తుంటాడు. బావా, లేవా? లే, కళ్ళు కనపడ్డలా? వాటంటే వాడు మాట్లాడలేడమ్మా, మూగవాడు. వెధవ, వెళ్ళి దీన్ని సద్దు. మూగ వెధవ, వీడి మొహానికి. డాడీ, హౌ ఆర్ యు? అమ్మాయి గారు మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నారు. కొంచెం దగ్గుగా ఉందమ్మా. ఆరోగ్యం పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చింది. తెల్ల వెంట్రుకు తీసి చూపించారు కాబట్టి తను ముసలివారిని అయిపోతున్నానని, నీకోసమే బతుకుతున్నానని చెప్తున్నారమ్మా. ఓ మై గాడ్, డాడీకి మాట పడిపోయిందా? లేదు తల్లి, మున్సిపాలిటీ వాళ్ళు వారానికోసారి మురిక్కాలలు బాగు చేసినట్టు అయ్యగారు వారానికోసారి మౌనవ్రతం చేసి మనసు బాగు చేసుకుంటూ ఉంటారు. అలాగా, అయితే మీరు రెస్ట్ తీసుకోండి డాడీ. వస్తాను, బాయ్, టేక్ కేర్. అయ్యా, అమ్మాయి గారు తమని పూర్తిగా విశ్రాంతి తీసుకోమంటున్నారు. ఆ
మంచికి పోతే చెడు ఎదురవుతుందిరా పుల్లయ్య. కోతుల్ని అమాయకుల్ని ఆడించి ఆనందిస్తారా? చూసావా బాబాయ్, మోగాడనే జాలి కూడా లేకుండా నా బిడ్డని ఎలా గొడ్డును బాదినట్టు బాదారో. వాడు చెప్పే నిజాన్ని తమ స్వార్థానికి తారుమారు చేసి పెద్ద మనుషుల మధ్య బతుకుతున్నాను తల్లి. పుల్లయ్య నీతి వాడికి శ్రీరామ రక్ష. వాడి నిజాయితీ అమాయకత్వం వాడిని రక్షించి కాపాడే శ్రీరామ బాణం. భగవంతుణ్ణి మంచి వాళ్ళను ఎవ్వరూ ఏమి చేయలేదు తల్లి. పిచ్చి సన్నాసి. బావా బావా బావా, చిరంజీవి పనికొచ్చే కథ చెప్తాను వినమ్మా. చెప్పమ్మా. పిక్చర్ లో టైటిల్స్ పడతాయి కదా, పడతాయి. వెంటనే విశ్రాంతి. అదే సస్పెన్స్. సినిమా చూపించకుండా విశ్రాంతి ఏమిటా అని జనం అంతా తల్ల బద్దలు కొట్టుకుంటారు. లారీలు దొరికితే తల లారీలు టైర్ల కింద పెడతారు. కరెక్ట్. మళ్ళీ హాల్లోకి వస్తారు కదా. వస్తారు. టికెట్లు కొడతారో తెస్తారా మరి? మిగతా కదా వెండి తెరపై చూడండి అని అక్షరాలు పడతాయి. ఆ తర్వాత ఆ తర్వాత పెద్ద శబ్దం. ధడాం. బస్సు. బస్సుమ్మా అంటే శుభం. ఆహా చింపు, నీకింత పెద్ద పెద్ద తాడ్స్ ఎలా వస్తాయమ్మా? టిక్కు టిక్కు టిక్కు. సినిమా మొదలవుగానే టైటిల్, వెంటనే విశ్రాంతి, ఆ తర్వాత బస్సు ముందనే ఉంది. ఇంతకంటే సినిమా కథ అనవసరం. నీకింత టాట్స్ ఎలా వస్తాయమ్మా? హిందీలో తీస్తే అమితాబ్ బచ్చన్ బాగుండడు? బచ్చన్ బాబాయ్ అతను కూడా నీకు తెలుసా? నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు చింపు. నేను చపాతి అయితే వాడు కుర్మా, నేను పకోడీ అయితే వాడు అల్లం పచ్చడి. అసలు వాడు నన్ను ఎలా చూస్తాడో తెలుసా? ఎలా చూస్తాడమ్మా? ఇలా బుగ్గలు పట్టుకుంటాడు, ఇలా దగ్గరకు వస్తాడు, ఇలా కౌగులించుకుని టిక్కం 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 టిక్కం. నిన్ను చంపేస్తా. ఎందుకు మామ అంత ఆవేశపడతావు? ఒరే, నీకు పిచ్చి పిచ్చిగా ఉందా? నా కూతురుతో సరసాలాడతావుట్రా నువ్వు. ఇంకెవరు కూతురుతో ఆడమంటావు? ఒరే, నిన్ను తంతా తంతా. తంతా అంటే మా ఊళ్ళో కొట్టు అని అర్థం మావయ్య. నిజంగా అడిగి కొట్టించుకునే మావయ్య దొరకటం నా అదృష్టం కాదు. ఇదెక్కడ అదృష్టం రా? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, నేను లేనప్పుడు నా కూతురికి 6 అడుగుల దూరంలో ఉండాలి. అలాగే. పెళ్లిగాని పిల్లని ముద్దులు పెట్టుకుంటే పురుగులు పడి చేస్తావరా? నిజంగానా? నిజం. నిజంగా? నిజం. అయితే ఉండు. అవును మావయ్య, మా ఊళ్ళో పురుగు అంటే స్వర్గం. స్వర్గంలో పడి చచ్చిపోదామని ముద్దు పెట్టుకున్నా. గుమ్మడానికి మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. ఇక్కడ విశ్రాంతి కాదు, బస్సు. విశ్రాంతి బస్సు. విశ్రాంతి. నా గుండె నొప్పి తగ్గిపోయింది. ఏం చెప్పావు బాబు? పురుగంటే స్వర్గమా? కాదు, స్వర్గం అంటే పురుగు. ఓహో, స్వర్గం అంటే పురుగా? ఆ. ఇన్నాళ్ళు స్వర్గం అంటే పురుగు అనుకోలేదు, ఆ. పురుగే స్వర్గం అనుకున్నాను. అనుకుంటావురా? స్వర్గం స్వర్గంగా చూసినప్పుడు పురుగు పురుగు కాదా? పురుగే స్వర్గం అయినప్పుడు స్వర్గం పురుగు కాదా? చింపు, మళ్ళీ మనం పురుగులో పడదామా? పో బావా. అయ్యో. ఏటైనా ఇలా వచ్చావు? ఓ దువ్వనా? ఎందుకు? దూకోడానికా గీక్కోడానికా? సరే సరే ఇస్తానులే, ఉండు. ఇంకేటి కావాలి? పొగడ్రా. ఇదా? ఇంకేటి? పబ్బా? ఇదా? ఇదేనా? ఇదా? అమ్మో, తెక్కోడి తిమ్మిరెక్కినట్టుందే. ఓరి నీ తెలివి తెనాలాకుల్లో తేలా కుక్క మార్క్స్ అబ్బా. ఇదిగో. ఏంట్రా పులిగా మంచి ఒకసారి కొన్నావు? మా కూతురు ఊళ్ళోకి వచ్చిందనా? ఆడి మొహం చూస్తే వరలక్ష్మి కూడా మాంచి వస్తాదిరా. ఆడి మొహానికి ఏంట్రా, బొచ్చు బిగిన కోడి పెట్టలా ఉంది.
అబ్బో నీళ్ళల్లో మునిగిన కాకంత అందం. మిరప తోటలో దిట్టి బొమ్మంత పర్సనాలిటీ. ఇక్కడ ఏంట్రా అవుతారో? సంతోషించంగానే ఎవడని చూస్తే దడుచుకు చేస్తాడు. లోపలికి పోయి స్నానం చేయబో. అయ్యో ఏమైందమ్మా? ఏం జరిగింది? లోపల 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 భూతం భూతం భూతమా? జలగా కాదు కప్ప కప్ప కప్ప. కప్పేనమ్మా, దీనికి జడిపెందుకు? ఆయమ్మా కొంచెం వేపురుద్ది వెళ్ళవా? అబ్బా సరికరుద్దు. చింపు, కంపు నీకో మంచి కథ చెప్పనా? చెప్పు. మంచం లేని అత్త, కంచం లేని అల్లుడు ఎలా ఉంది? ఏం బాలేదు. నా దగ్గర సినిమా కథలు బోలెడున్నాయి. ఏంటో చెప్పమ్మా. అన్నదమ్ముల సవాలు, తాగుడు మూతులు, లావు కుష్, అత్త మీద బల్లి, బల్లి మీద అల్లుడు, జగదేక అబ్బా, అతిలోక సుబ్బ. అబ్బా చింపు, ఆ? నువ్వు ఇంత టాలెంటెడ్ అనుకోలేదు. ఆ. ఈ విసురుడు ఇక్కడొద్దు, నిన్ను మెడ్రాస్ తీసుకెళ్లి పడేస్తా, అక్కడ విసురు, వాళ్ళు అందుకుంటారు. నిజంగా? చింపు, ప్రస్తుతానికి మన ఇద్దరం అలా తోటలోకి వెళ్ళి చిరంజీవి విజయశాంతి టైపులో బ్రేక్ డాన్స్ చేద్దామా? డిస్కా 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 డిస్కా. అమ్మో, పెళ్లి కాని పిల్లని మోసం చేస్తే కడుపా కాకరకాయ కథలో ఇలాగే జరిగింది. చింపు, నేను విలన్ని కాదు మోసం చేయటానికి. బైది బై, నీకు కొత్త సేవ చెప్పనా? ఎక్కడైనా అవసరమైతే రాసుకో. చెప్పమ్మా. గాడిద గుడ్డు మీద కోడిగుడ్డు పడినా, కోడిగుడ్డు మీద గాడిద గుడ్డు పడినా చివరికి అన్యాయం జరిగేది కోడిగుడ్డుకి. అమ్మో, మార్చేసావు. అరిటాకు ముళ్ళు డైలాగే కదా ఇది. అవును, అది ఓల్డ్ డైలాగ్. సినిమాలు మద్రాసులో తీసేటప్పుడు, మరి ఇప్పుడు సినిమాలన్నీ హైదరాబాద్ లో తీస్తున్నారు కదా, అందుకని పేచ టైపులో మార్చేశా. మార్చేస్తావురా, మార్చేస్తావు. ఒరే అంకమ్మ,
మొన్న నువ్వేం చెప్పావో గుర్తుందా? ఉంది. అమ్మాయికి 6 అడుగుల దూరంలో ఉంటానన్నావా? అన్నాను. మరి ఉన్నావా? ఉన్నాను. ఎక్కడా? చూసుకో, మా ఊళ్ళో అడుగు అంటే వెంట్రుక అని అర్థం, 6 అడుగులంటే 6 వెంట్రుకల దూరం అని. కాబట్టి చూసుకోవా, చూసుకో. చూడు కంపు, ఇది 6 అడుగులు. కరెక్ట్. ఒరేయ్, నా చేతిలో రేఖ చూసావా? ఏ రేఖ మావా? మద్దర్ రేఖ. ఆ, మద్దర్ రేఖ ఇక్కడ లేదు మావా, ఆ, ఇక్కడ ఉంది. ఆ, ఒరేయ్, నిన్ను చంపేస్తా. గుమ్మన్నాన్న వద్దు. తండ్రి హంతకుడు, హంతకుడు బిడ్డ అని లోకులంతా కాపులా పొడుస్తారు. పడవని అమ్మా, పడవని. ఒరేయ్, నిన్ను చంపేస్తా. చేతి మావా, ఈ చేయకూడదు. నన్ను చంపేస్తే నీకు ప్రాఫిట్ అండి మావా. పైగా బోల్డంత లాస్ కూడా. మా అమ్మ ఇస్తానన్న 2 డాబాలు 4 ఎకరాలు నీకు దక్కవు కదా. అబ్బా, కొట్టావు కదరా దెబ్బ. అందుకే నాకు చింపుకి శోభనం చేసే, ఆ? ఏ గొడవ ఉండదు. పెళ్లి కాకుండా శోభనం ఏమిట్రా? అబ్బా, నీకు చెప్పలేక చచ్చిపోతున్నాను మావా. మా ఊళ్ళో శోభనం అంటే పెళ్లి. ఏమిటి అంత అర్జెంట్ గా రమ్మని కబరెట్టావు? నీకు వింత జంతువుని చూపెడదామని రమ్మన్నాను. దాంతో కాసేపు సరదాగా ఆడుకుని వెళ్దురు గాని. ఎవరే? మా బావ, పేరు పుల్లయ్య. ఐ సీ. నన్ను తెగ ప్రేమిస్తున్నాడు. అయితే పట్టుపడదాం. అడుగు, అతనే. ఓకే, బాయ్ 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 బాయ్. అసలు నీ జాతకాలు చూడటం వచ్చా, లేకపోతే మీ ఇద్దరు కలిసి నా దగ్గర నుంచి ఏమన్నా? అయ్యా, ఏమయ్యా, అయ్యా, ఇందాక నుంచి నీలో నువ్వు లెక్కలేసుకుంటూ అంటావి తప్ప మా అమ్మాయి జాతకంలోంచి ఒక్క పాయింట్ కూడా బయట పెట్టవేటా? అసలు మా బంగారు తల్లికి బంగారు లాంటి మొగుడు వస్తాడో లేదో కరెక్ట్ గా చెప్పు. చెప్పాలి అంటే చెప్పాలి మరి. చెప్పు. అయ్యా, అమ్మాయి గారి జాతకంలో కొద్ది దోషాలు కనిపిస్తున్నాయి. కుజుడు బలంగా ఉన్నా రవి కోణంలో ఉన్నాడు. శని కేంద్రం వైపు చూస్తున్నా బుధుడు నష్టంలో ఉన్నాడు. అందుకని వాళ్ళంతా ఎవరయ్యా ఎదవ సూలు చూడటానికి? గ్రహాలండి, గ్రహాలు. ఆహా. అమ్మాయి మనువారు వివాహ యోగంలో ఏదో గండ ఉందని జాతక చక్రం చెప్తోంది. పంతులు, అయ్యా, నా కూతురు కళ్ళల్లో నీళ్లు చూస్తే నా గుండె ఆగిపోద్దయ్యా. ఏడితో లాలూచి పడి రూపాయికో 2కో కక్కుర్తి పడి అంతా తెలిసినోళ్ళగా పోజు కొట్టకు, సంపుతా. బాగా తెలిసినోడికి ఎవరికైనా చూపించి విషయం ఏంటో కనుక్కురా. ఏంటే? చెత్తం, వెళ్ళొస్తాను. నువ్వేమీ చూడలేదురా, ఇక్కడ ఏమీ జరగలేదు. రూపాయి ఇస్తాను, ఇంటికెళ్ళిపో, ఇంటికెళ్ళిపో. ఏంట్రా పులిగా, ఏంటి గొడవ? అసలు ఏం జరిగిందంటే విసిరాడు. ఏదో మూగ భాష అర్థం కావడం లేదు. పంతులు, నువ్వేనే చెప్పు. అయ్యి అసలే భగవంతుడు ఇందుకే రా నీకు నోరు లేకుండా చూడా. అసలు విషయం చెప్పండి పంతులు గారు. పాపం రత్తి సబ్బు బిళ్ళ పడిపోతాను, వెతికి పెట్టండి పంతులు గారు అని సరే అన్నాను. ఇంతలోనే వీడొచ్చి ఈ గడ్డేదో నేను దొంగిలించేస్తున్నట్టు నానా అల్లరి చేసి హారను కొట్టి మిమ్మల్ని పిలిచి నన్ను అల్లరి చేస్తున్నాడు. కొవ్వెక్కి ఊరకొక్కలాగా ఎగబడతావా? ఎన్ని అబద్ధాలు మహాప్రభో! వీడు మోగవాడు కాదండి,
సైగలు చేసి జనాన్ని మోసం చేస్తున్నాడు. వీడికే నోరుంటే గుళ్ళో లింగాన్ని లింగంతో పాటు పూజాన్ని కూడా మింగేస్తాడండి. చూసారా చూసారా, నోటి దగ్గర కూడుకా చేసిన మీరు తను ఏదైనా చేస్తే మీ కళ్ళు పొడుస్తాట. పొడుస్తాడయ్యా, పొడుస్తాడు. ఇది నాలికి చీరి పారేస్తా. ఇని అన్నయ్య, నువ్వు కన్నది కొడుకును కదే పోరకు. నిజమన్నయ్య, చచ్చిపోయిన మన అమ్మ కూడా నిన్ను చూసి అదే మాట అనేది. నిజమా? మీరంతా చేసిన తప్పులు నా కొడుకు మూగతనంతో తప్పించుకుంటున్నారు. మీ పాపాల్ని మూగగా చెప్పిన వాడిని పిచ్చివాడిని చేసి ఆడిస్తున్నారు. ఆనాడు నా పసుపు కుంకుమలు కాజేశావు, ఈనాడు నా కన్న పేగుని హింసిస్తున్నావు. ఆడదాని కన్నీళ్లు లంకనే కాదు, లంకలో పెరిగిన మనుషులను కూడా నాశనం చేస్తాయి. షమ్మా, ఏంటక్కే బాబు అలా ఉన్నావు? ఏం చెప్పమంటావే అచ్చమ్మ, నా ఇంట్లో ఒకడున్నాడు. ఎవడు? వాడే నా అల్లుడు. సంకలో కురుపులో సలిపేస్తున్నాడు అనుకో. ఆడదాని మీద విరక్తి కలిగేలా మందేమన్నా ఉందే నీ దగ్గర? నీకా? నాకెందుకే, నా చేత బర్రె కూడా పాలు పితికించుకోదు. నాకు కాదు, నా అల్లుడికి. అదా సంగతి. ఇదిగో ఈ పొట్లలో మందు పాలల్లో కలిపి తాగించు. అంతే, బొట్లో పావులో తూస్తుందో ఉంటాడు. ఈ మందుగాని పని చేస్తే అచ్చమ్మ, నా మీసం తీసి నీకు సవరం కట్టిస్తా. అల్లుడు, మేస్తున్నావా? మేయటం కాదు మావయ్య, తింటున్నా. ఆహా, మా ఊళ్ళో మేయడం అంటారులే. మేయ్, బాగా మేయ్. సిగ్గు లేకుండా కడుపు పగిలెట్టు బాగా మేయ్. నువ్వు కూడా మేస్తావు మావయ్య? నువ్వు మేయ్, నాకే అక్కర్లా, మొత్తం నువ్వే మేసే. అమ్మా సక్కు వంటింట్లో ఉంది మావయ్య. మిల్క్ తేవటానికి వెళ్ళింది. అలాగే. బావా బావా పన్నీరు. అమ్మా సక్కు, ఏం చేస్తున్నావమ్మా? బావకి పాలు కలుపుతున్నాను గుమ్మడి నాన్న. అలానా విజయశాంతి? అరే, నాలో విజయశాంతి పోలికలున్నాయని నీకెవరు చెప్పారు? బావ కూడా అచ్చం ఇలాగే అన్నాడు. అంటాడు. ఆ గ్లాసులు ఇవ్వమ్మా, నేను ఇచ్చేసి వస్తాను. నువ్వు వంట పని చూసుకోమ్మా. అలాగే. నా కూతురంట పడతావరా? ఇవి తాగు. ప్రపంచంలో ఆడచీమ దగ్గర నుండి ఆడ స్త్రీ వరకు అసహ్యాతి అసహ్యం పుట్టేస్తుంది. తాగు. నిన్ను చూస్తే జాలేస్తుంది మావయ్య. రాత్రి అమ్మ సెకండ్ షో తర్వాత కల్లో కనపడి, నాయనా ఎంకమ్మ, ఆ 2 మేడలు 4 ఎకరాలు అక్కయ్య మావయ్యకి ఇయ్యరా అన్నది. నిజంగానా? ఈ పాలు తాగు నాయనా. అల్లుణ్ణి పందెపు కొడిలా పెంచే నీలాంటి గౌడి గేదె లాంటి మావయ్య దొరకటం నిజంగా నా అదృష్టం మావయ్య. తాగరా. 2 డాబాలు 4 ఎకరాలు. తాగు నాయనా. అలాగే పట్టుకో మావయ్య, కాలుతుంది. ఏం నవ్వుతావు? ఏంటి అదోలా ఉంది? అదోలా అంటే ఏదోలా ఉంది మావయ్య. అమ్మా సక్కు, పిలిచావా గుమ్మడి నాన్న? మావయ్య, మీ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమను మావయ్య. ఎంత దరిద్రాన్నైనా భరిస్తాను కానీ ఆడవాసన భరించలేను మావయ్య. ఏమిటి బావా మరి విలన్లా మాట్లాడుతున్నావు? నేను స్త్రీ ద్వేషిని మావయ్య. కదలొద్దు, చేయించు మావయ్య. ఆడ ఈగ నీ మీద వాలింది మావయ్య. ఎంత ధైర్యం మావయ్య నీ మీద వాడటానికి? దీన్ని చంపేస్తాను. నన్ను చంపదు మావయ్య. మీ అమ్మాయి చేత్తో ఏమిచ్చినా తాగను, ఏం పెట్టినా తిన్ను. వెళ్ళిపో. వెళతాను బావా, వెళతాను. శాశ్వతంగా వెళతాను. కుండ పగిలితే కారేది నీరు, గుండె పగిలితే కారేది కన్నీరు. అక్కినేనికి సరిపడే కథ రాస్తాను. వస్తాను.
వెళ్లే ముందు ఒక్క మాట. ఏంటది? నేను నిన్ను క్షమించిన ఆ భగవంతుడు మాత్రం క్షమించడు. వస్తాను. క్షమించకపోయినా పర్వాలేదు. అది కాదు గురు, మీ మామ పాత సినిమాలో లాగా ఈ ఊళ్ళో పెద్ద విలన్. మా మామ మీ మామ దగ్గర పెద్ద చెంచా. ఎన్నాళ్ళు ఇలా దెబ్బలు తింటూ బతుకుతావు? యాక్షన్ హీరోలా దూకు, ఆ పైన డిస్కు డిస్కు. అంటే నా సినిమా కదా, తగిలింది గుద్దు పగిలింది నెత్తిలో, హీరోలు అన్నమాట. అవును, నేను రాసిన కథ చిరంజీవికి ఎప్పుడు వినిపిస్తావు? ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు? చేతి కూర్చో. కరెక్ట్ గా 12 గంటలకి పెద్దాపురం ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ రెడీగా ఉంది. మన ఇద్దరం బయలుదేరదాం. నువ్వు పెన్నెండ ఇంక పోసుకుని బరబర గీకే గీకే గీకే. చూడు పుల్లయ్య, తవ్వితే గాని బావిలోకి నీళ్లు రావు, అవునా? వెంట పడితే గాని ఆడపిల్లలో ప్రేమ పుట్టదు. అందుకని వర్మ కళలోకి లోతుగా ప్రేమగా చూడు. ఆ ప్రేమ చెక్కిళ్ళలోకి వస్తుంది, ఆ తర్వాత గుండెలోకి వస్తుంది, ఆ తర్వాత నేను చెప్పలేను బాబోయ్. అంతే అంతే, దూసుకెళ్ళు. వరం, నా వరం. బావా, కనిపెట్టేశా, గడ్డిగుడవే. అరే భలే సిగ్గుపడిపోతున్నావే. ఓకే, ఇలాగే ఒక పోజ్ ఇవ్వు, నీ ఫోటో తీస్తా. రెడీ? కొంచెం వెనక్కి, ఇంకొంచెం వెనక్కి, కొంచెం 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 ఇంకొంచెం. కుదిరింది. ఏమిటమ్మా, నేను విన్నది నిజమేనా? నిజమే. ఎవరైనా ఒక అబ్బాయి ఆ. ఓ అందమైన అమ్మాయి ప్రేమను పొందాలి అని అనుకుంటే ఉమ్, ఆ పని చేయాలి. అంటే సదరు అబ్బాయి ఒంటి మీద చొక్కా లేకుండా కొరడా పట్టుకొని ఆ కొరడాతో 100 దెబ్బలు కొట్టుకుంటూ వీధులన్నీ తిరిగి తిరిగి చివరికి రామాలయంలో రాముని దర్శిస్తే ఆ అమ్మాయి ప్రేమను పొందగలుగుతాడనమాట. అవునక్కయ్యా. నాకు చిన్న సందేహం అమ్మా, ఆ చిట్కా నా వయసు వారికి కూడా పనిచేస్తుందా అమ్మా? నీకైతే 50 చాలు. ఆ, అలాగా? అవును, అన్ని దెబ్బలు నీ ఒంటి మీద తగిలేటప్పటికి ఆ, నీ తోలు ఊడిపోతుంది. ఆ, దాంతో నువ్వు చెప్పులు కుట్టించుకుని అమ్మో, హాయిగా ఇక తిరగొచ్చు. ఆ, అత్తయ్య, వీడింకా బతుకున్నాడా లేదని చూడ్డానికి వచ్చావా? అత్తయ్య, వాడు నీకేం ద్రోహం చేశాడు? ఇంత పని చేశావమ్మా? నువ్వు ఆడుకోవడానికి ఆడించడానికి ప్రాణం ఉన్న బొమ్మ అవసరమైందా వరం? బావింత పని చేస్తాడని నేను అనుకోలేదు. వాడు నీ కోసం ఉరిపోసుకు చావమన్నా చస్తాడు. నువ్వు చదువుకున్న దానివి, డబ్బుతో అహంకారంతో మీ నాన్న నిన్ను పెంచాడు. నిజమైన ప్రేమకు అర్థం విలువ నీకు తెలీదమ్మా. అత్తయ్య, ఈ కుటుంబానికి మీ నాన్న చేసిన మేలు చాలు. నా పసుపు కుంకాలు నాకు కాకుండా చేశాడు. నువ్వు నా బిడ్డను నాకు లేకుండా చేయకు. అత్తయ్య, ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు. అవునమ్మా,
నా భర్త ఈ ఊర్లో ఒక చిన్న ఉద్యోగం చేసేవారు. ఒక రోజున ఏమండి, మా అన్నయ్య అసలే దుర్మార్గుడు, మీరెందుకండి అతనితో తలపడతారు? సీత, అందరూ అలా భయపడి ఊరుకుంటే ఎలా చెప్పు? మీ అన్నయ్య దుర్మార్గాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇలా జరుగుతున్న అక్రమాలను చూస్తూ ఎదిరించకుండా ఎలా ఊరుకోమంటావు? అది కాదండి నా బాధంతా, అతను ఎప్పుడు ఏ అఘాయిత్యం తలపెడతాడోనని. సీత, నువ్వేం భయపడకు. మీ అన్నయ్య నన్నేం చేయలేడు. ఎందుకో తెలుసా? నాకు ప్రజల అండదండలున్నాయి. అయ్యా ఎరా, నీళ్ళల్లో మందు కలిపావా, మందులో నీళ్లు కలిపావా, లేక నువ్వేమైనా కక్కుర్తి పడ్డావా? మరిట పవర్ తగ్గిపోయిందండి. అయ్యా అయ్యా అయ్యా, ఏటండి ఏ న్యాయం? నాగేం తీసుకొచ్చి మీ దొడ్లో కట్టేశారేంటండి? ఏంట్రా రేగిపోతున్నా? నేనేదో కామధేనువునో కల్పతరువునో తోలుకొచ్చినట్టు. ఎదవది, నీ గేదె ఏం చేసిందో తెలుసా? అయ్యగారు ఎంత గేదె రంగులో ఉంటే మాత్రం, అయ్యగారి ముఖంలో ఎంత గేదె పోలికలుంటే మాత్రం అయ్యగారిని చూసి తోకెత్తి కన్ను కొడుతుందా? చస్, అది కదరా నా బాధ. నీ గేదె ఏం చేసిందో తెలుసా? మా సేనుగట్టు మీద గడ్డి మేసిందిరా. గేదెలు గడ్డి తినక ఇంకేం తింటాయి బాబు? మనుషులు అన్నం తినక ఇంకేం తింటారు బాబు? కొత్త విషయం ఏమన్నా చెప్పబయ్యా, అక్కడే ఉంది పాయింట్. నేను సేనుగట్టు మీద నడుచుకుంటూ వెళ్తున్నాను రా. నా జేబులోంచి 10 రూపాయల నోటు జారి కింద పడిపోయింది. గడ్డితో సహా 10 రూపాయల నోటు కూడా తినేసింది. అది ఎంత నేరం చెప్పు? అట్టాగా బాబు, ఆ 10 రూపాయలు నేను ఇస్తా, నా గేదెను వదిలేండి బాబు. చస్తే వదలను. నా జేబులోంచి పడిపోయిన నోటు, గడ్డి మీద పడిపోయిన నోటు, మీ గేదె మింగేసిన నోటు, అదే నాకు కావాలి, తెచ్చి. అదెట్టా బాబు? ఇంత న్యాయం ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? లేదు రంగన్న, ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మా బావ దగ్గర మాత్రమే ఉంటుంది. నువ్వా? కుక్కల్ని గడ్డి మావి దగ్గరికి, నిన్ను మా కొంప దగ్గరికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? మళ్ళీ ఎందుకు వచ్చావు బావగారు? చెప్పుల్ని కొరకొద్దని కుక్కలకు, మనుషుల్ని కరవద్దని మా బావకు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే మళ్ళీ ఓసారి చెప్దామని వచ్చాను. శివం, రంగన్న, నీ గేదె నువ్వు తోలుకెళ్ళు. ఎవరు అడ్డం వస్తారో చూస్తాను. దండాలు బాబు. చూడు, నా భార్యకు అన్నవు కాబట్టి ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నీ పాపాలు పాపాయిల్లా పెరిగిపోతున్నాయి. దేవుడు సొమ్ము కాజేసిన నీ బతుకు 10 మందిలో బయట పెడతాను. ఈ ఊరికి నీ పీడ విరగడ చేస్తాను. మీ బామ్మర్దిది సరసమా విరసమా అండి? సరసం ఒక్క పాలు, విరసం 3 పాళ్ళురా. కాదండి, సరసం 3 పాళ్ళు, విరసం 1 పాలు. నా పాయింటే కరెక్ట్. ఎన్ని టైప్స్ పెట్టావంటే మన కొంపకే ఎసరు పెట్టేట్టుగా ఉన్నాడు. వీడికి వెంటనే ట్రాన్స్ఫర్ ఇప్పించి. ఎక్కడికండి? నాన్న చేసిన పాపానికి సమాధానం నేను చెప్తాను అత్తయ్య. వరం, బావా బావా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు.
బుల్లిగాడితో ఏంటని సరదాలు? సరదాలు కాదు సరసాలు. నర్మాయ్, ఎర్రి బాగులతో సరసాలట సరసాలు. పిచ్చి పిచ్చిగా బాటలు నేను నిజంగానే బావని ప్రేమించాను. వరం అడుంటి తిక్కలోడే. తెలుసు వాడి ఒంటి మీద మొలతాడు తప్ప దమ్మిడి ఆస్తి లేనోడే. తెలుసు ఆడు మోగాడే. తెలుసు. అక్కయ్యా, నా తుపాకీ పట్టరా, ఆ పిచ్చి నాలుగాని పేల్చి పారేస్తాను. చెల్లెల్ని విధవరాలు చేసిన నీలాంటి వాడికి కన్న కూతుర్ని నన్ను విధవరాలు చేయడం నీకు అంత కష్టమేం కాదు. నీకు చాలా విషయాలు తెలిసిపోయినాయి అన్నమాట. నిన్ను వరం, నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరే. అందుకే నిన్ను ఏం చేద్దామన్నా నాకు మనసు రావట్లేదు. ఆ మనసుతోనే మీరు ఒప్పుకుంటే మీ చేతుల మీదుగా మా పెళ్లి జరుగుతుంది, లేదా గుళ్ళో జరుగుతుంది. అక్కయ్య, అయ్యా పాంపడ కింద కూసుని సర్దికుడు తినేవండిరా. ఎట్లాంటి బోరోదుళ్ళకి తలూపుతానా? ఊపుతారండి. ఆ పసివాడని కూడా చూడకుండా గొడ్డుని బాదినట్టు బాస్తున్నావు. వాడు నిన్ను ఎగతాళి చేస్తున్నాడు అనుకుంటున్నావురా? కాదురా, వాడు కూడా నీలాగే నోరు వాయిలేని మూగవాడురా. అందుకే నీతో స్నేహం చేయడం కోసం తాపత్రయపడుతున్నాడు రా పుల్లయ్య. నీ బోరేదిరా? పొలానికా? పొలం పనులు ఎప్పుడు ఉండేయలేరా? కొండపైకి సాములోరు వచ్చారు. ఈ తాయెత్తు నీకు కట్టమని ఇచ్చారు. ఒరే పుల్లయ్య, నువ్వు కూడా ఓసారి వెళ్ళి సాములోరిని దర్శనం చేసుకురారా. ఏ పుట్టలో ఏ పావుందో, ఏ సాములోరులో ఏ మహాత్యం ఉందో. మీ మావయ్య కొడతాడనా? ఏమీ కొట్టలేరా, నీకు ఆ భయం అక్కర్లేదు. నేను చెప్తాలే. నే పొలం వెళ్ళి పని చూసుకుంటాను గాని నువ్వు వెళ్ళు. అన్నీ నేను చేస్తాను, వెళ్ళరా పిచ్చి సన్నాసి. పులయ్య పులయ్య పులయ్య, నిన్నే ఎత్తుకుంటూ వస్తున్నాను. నీ పొలం గట్లు మీ మామ నిన్ను సంపాలని బాంబు పెట్టించాడు. నువ్వు అటు వెళ్ళమాక. బాంబు పెట్టారమ్మా. మాట్లాడుతున్నావురా? నువ్వు మాట్లాడుతున్నావురా? అమ్మా అమ్మా నాన్నమ్మా, అమ్మా దేవుడా, నాకు వచ్చింది. అబ్బా చింపు, నువ్వు
నువ్వు చిలకలు చుట్టిస్తూ ఉంటే నాకు వాంతి అవుతుంది. వాంతా? వాంతి అంటే మా ఊళ్ళో పులకరింత అని అర్థం. అలాగా? ఆ, అల్లుడు అన్న ప్రకారం పెళ్లి చేసేశాను. కాదు, బావోళ్ళలో పెళ్లిని శోభనం అంటారు. అదే శోభనం చేసేశాను. ఇకపోతే నీ మాట ప్రకారం ఆ 2 డాబాలు 4 ఎకరాల విషయం తేల్చి పారేస్తే. నేను అదే పని మీద ఉన్నాను మావయ్య. మా అమ్మ 2 డాబాలు 4 ఎకరాలు ఎంతో ప్రేమగా చూసుకునేది. నువ్వు కూడా అంతకంటే డబుల్ గా చూసుకుంటా అల్లుడు. ఎందుకు ఆ తొందర? నేను తీసిస్తాను కదా. అనుకున్న ప్రకారంగా 2 డాబాలు 4 ఎకరాలు స్వీకరించి మావయ్య. ఏంటి చొట్టలు పడ్డ ఆ బొచ్చెలు, చిలుం పట్టిన గ్లాసులు, డాబాలు ఎకరాలా? అవును మావయ్య, మా ఊళ్ళో ఈ బొచ్చెల్లే డాబాలు, ఈ గ్లాసులే ఎకరాలు అంటారు. అన్యాయం, మోసం, దగ్గ, కుట్ర. మీ ఊళ్ళో బొచ్చెల్ని డాబాలని, గ్లాసుల్ని ఎకరాలని అంటారని నువ్వు ముందే ఎందుకు చెప్పలేదురా నాకు? నువ్వు అడిగితే కదా నేను చెప్పడానికి. అసలు మా ఊళ్ళో ఏనుగుల్ని, మన ఊళ్ళో గేదెలు అంటారు. శోభనాన్ని, మన ఊళ్ళో పెళ్ళి అంటారు. పులిని, మేక అంటారు. నాన్న, అయినా బావ చెప్పిన దాంట్లో ఎంతో న్యాయం ఉంది. చిన్ని చెంపు. టిక్ టిక్. న్యాయమా? అమ్మో, గుమ్మడానికి మళ్ళీ గుండె నొప్పి వచ్చేసింది. అవును, ఎవరో జ్వాలను రగిలించారు, టింగి అబ్బా, టింగి అమ్మో, టింగి టింగి. అయ్ బాబాయ్. వేరెవరో దానికి బలి అయినారు, టింగి టింగి టింగి. అబ్బో! నాకే నొప్పి లేదు. ఆహా, ఎంత హాయిగా ఉందో. ఏమన్నావు బాబు? మా ఊళ్ళో గేదెల్ని మా ఊళ్ళో ఏనుగులు అంటారు. ఆ ఆ, గేదెల్ని ఏనుగులు అంటారు. ఆ. ఏనుగుల్ని గేదెలు అంటారు. గేదెలే ఏనుగులు అవుతాయి, ఏనుగులే గేదెలు అవుతాయి. అవును. గేదెల్ని ఏనుగుగా చూసినప్పుడే ఏనుగులు ఏనుగుగా మారతాయి. గేదెలే ఏనుగులు, ఏనుగులే గేదెలు. టిక్ 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 టిక్. గేదెలు ఏనుగులు, ఏనుగులు గేదెలు. దండాలండి బాబు గారు. నా అల్లుళ్ళు రాలుతాయి కదా అని మంచాన్ని కొడితే పెళ్ళానికి ఏ వీళ్ళు వస్తాయంటాయా? రావండి. మరి ఎంట్రుకలు కలిస్తే బొగ్గులు అవుతాయా? చచ్చినా రావండి. మరి ఆ పుల్లిగాడికి నోరు రావటం ఏంటి? సస్తాడనుకున్నాడు బతికొట్టడం ఏంట? ఏంటట మూర్చిలోగిలాగా అలా ఇలా తల కలుపుతా? నా ప్రశ్నకు సమాధానం చెప్పబోయావంటే తల పగిలి చేస్తావు. ఇది ఎక్కడ కండిషన్ అండి బాబు? ప్రశ్నలు వేయడానికి తమరేమన్నా చెట్టుకు వేలాడే శవంలోని భేతాళుడా? సమాధానం చెప్పడానికి నేనేమన్నా దాన్ని మోసే విక్రమార్కుణ్ణా? ఇది నా వల్ల కాదు బాబు. నీ వల్ల ఇదవుద్దా? రామారా, పుల్లయ్యకి మాట వస్తే ఎంకనకి ఎంట్రుకలు ఇద్దామని మొక్కుకున్నా. ఎప్పుడు వెళ్దామని ఆలోచిస్తున్నా. ఎరా? అవునమ్మా. నువ్వెప్పుడు వెళ్లేది కాస్త ముందుగా చెప్పన్నయ్యా. నువ్వు వస్తావా? కాదన్నయ్యా, నువ్వు వెళ్లే రోజు గుళ్ళో వెంకనని పారిపోమని చెప్పడానికి. సీతమ్మ, అన్నయ్య, నా బిడ్డను చంపాలనుకున్నావు. చంపలేక నాలాగే నువ్వు విధవయ్యావు. అందుకే ఓడిపోయి ముండమోసిన నిన్ను చూసిపోదామని వచ్చాను. ఆహా, సుందరాకాండ విన్నంత హాయిగా ఉంది. మా అయ్యగారు గుళ్ళోకి వెళ్తే వెంకన్న పారిపోతాడా? మా అయ్యగారు ముండమోస్తారా? దెబ్బెట్టుందిరా. అదిరింది. అది నన్ను ఇంతకంటే అదురు దెబ్బ కొట్టెళ్ళిపోతుందిరా. ఎంత అమాయకుడివి బావా. నేను అమాయకుడు కాను. సరే సరే సరే, నీకొక అమ్మాయి కన్ను కొట్టిందనుకో, ఏం చేస్తావు? నిన్నే ఏం చేస్తావు? ఏయ్, నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళిపోతాను. చెప్పరా? చెప్పు. కన్ను కన్ను కన్నెందుకు కొట్టావు అని అడుగుతా. నాకేం తెలుసు, కన్ను గల పిల్లని అడుగు అంటుంది. పిల్ల పిల్ల కన్నెందుకు కొట్టావు అని అడుగుతాను. నాకేం తెలుసు, నా గుండెని అడుగు అంటుంది. గుండె గుండె కన్నెందుకు కొట్టావు అని అడుగుతాను. నా బంగారు కన్నులో పిల్లాడు పడితే కొట్టనా అంటుంది. అదనమాట. అమ్మో, సంసారానికి సరిపడా తెలివుందే. చూడు బావా, నిన్ను ఎవరన్నా పిచ్చి పుల్లయ్యా అని అన్నారే అనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తాను? అది నా పేరేగా, పిలవగానే ఓ అని వచ్చేస్తాను. అదనమాట. అలా కాదు, నిన్నెవరన్నా పిచ్చి పుల్లయ్యా అని పిలిస్తే చాచి ఒక్కటి పీకు. అమ్మో, నాకు భయం. అయితే నేను నిన్ను పెళ్లి చేసుకోను. వారం వారం సరే, అలాగే. పిచ్చి పుల్లయ్యా. నువ్వే కదా కొట్టమని చెప్పావు. అయ్యో,
దెబ్బ తగిలిందా? అయ్యో. ఆ, ఇంత గట్టి కొడితే చాలా, ఇంకా గట్టి కొట్టాలా? చాలు చాలు. అడుగు అడుగు. అప్పుడా ముష్కరులు మన ఆంజనేయ స్వామిని ఇన్సల్ట్ చేయాలని తోకకు నిప్పంటించారు. ఒరే పులిగా, కొట్టు 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 పుల్లిగా అన్నవాడల్లా కొట్టు కొట్టు. ఏమిట్రా అలా చూస్తావు? నిన్నే పిలుస్తా దా. కాలు మీద రారా దగ్గరికి. నోటి మీద అయ్యో, నెత్తి మీద రమ్మంటుంటే. కొట్టు, కొట్టు. యమ కొట్టుడు కొట్టు. పిచ్చి కొట్టుడు కొట్టు. కొట్టు కొట్టు. నన్ను డేగా పుల్లారావు అని పిలువు. ఏమిటి బాబు, డేగా పుల్లారావు అని పిలవాలా? నమస్కారం అండి. నమస్కారం. నన్ను ఎందుకు పిలిచారు? అవును, ఎందుకు పిలిచాను? గుర్తొచ్చింది. నీకు నోరు ఎలా వచ్చిందో తెలుసుకుందామని పిలిచాను. అదా, ఆ. అదంతా ఓ పెద్ద కథ. అప్పుడే అదనమాట. వస్తాను. మిగతా రేపు చెప్తానే. వద్దు, వద్దు. ఎరా ఏం చూసావు? నీ హద్దురాయి నీ తమ్ముడు పొలంలోకి మార్చడం చూసా, అదనమాట. ఈ విషయం ఎక్కడైనా చెప్పావో? ఏంటయ్యా నీకు సగం ఇంటర్వ్యూ నడిచాయి, అలా అన్యాయం చూస్తూ మాట్లాడుతుంటావా? తోలు తీస్తా. నోర్మై. తోలు తీస్తావా? తీసుకో తీసుకో. ఆ రోజు నాకు నోరు లేదు కాబట్టి నేను నిజం చెప్పాలని ప్రయత్నించాను, తప్పని తోలు తీసుకుని నన్ను కొట్టారు. ఈ రోజు నాకు నోరుండి నేను నిజం చెప్తే నన్ను కొడతానంటావా? కొట్టుకో కొట్టుకో కొట్టుకో. అదిగో నీ తమ్ముడు వస్తున్నాడు, చెప్తా. తప్ప. నీ నోరు ఎక్కువైపోయింది. నువ్వు అరిచి గీ పెట్టినా కూడా నీ కట్టులు నేను విప్పను. నిన్ను అయ్యయ్యో, అత్తయ్య, అల్లరి కృష్ణుణ్ణి యశోదమ్మ రోటికి కట్టేసిందట. నువ్వేమో గుంజ కట్టేశావు. అందరూ కొరివితో కొంపలు తగలబెడతా ఉంటే వీడు నోటితో తగలబెడతాడమ్మా. అందుకని ఇలా నోరు మూసి తాళ్ళతో కట్టేస్తారేంటి ఎవరైనా? అలాగే అలాగే. వీడు మూగవాడుగా ఉంటేనే ఈ ఊళ్ళో నా బిడ్డగా నాకు దక్కుతాడమ్మా. ఎంత కొట్టుకోగలదు? నాకు మంచి తెల్లదొక్క వచ్చారు కదా. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఎవడి పాట వీడు డిస్టర్బెన్స్. డేగా పుల్లారావు, అదే ఏం జరగలేదు నాయన, దూడకి మేత కోసమని. అంతే అంతే. అదన్నమాట. మీ అందరికీ నా మాటగా ఓ మాట చెప్తాను. ఆ మాట మీ అందరికీ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పే మాట మాత్రం నిజం. ఆ దేవుడు నాకు నోరిచ్చినందుకు ఎక్కడ ఏం అన్యాయం జరిగినా జరిగింది జరిగినట్టుగా
పూసగుచ్చినట్టుగా చెప్పేస్తాను. చెప్పా ఇల్ల. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దీనివల్ల మీరు ఇబ్బందులు పడ్డా బాధలు పడ్డా నాకు మాత్రం చాలా తృప్తిగా ఉంది. ఇకపోతే నిన్న రాత్రి మసక చీకట్లో ఓ విషయం జరిగింది. బాబు పుల్లారావు మర్చిపోయారు డేగా పుల్లారావు. అది మీలో చాలా మందికి తెలియదు. మీకు తెలియదన్న సంగతి నాకు బాగా తెలుసు, కానీ నాకు తెలిసిన సంగతి మీకు అస్సలు తెలియదు. కాబట్టి చూసింది చూసినట్టుగా జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తాను. నిన్న రాత్రి మన పూజారి గారు తన దూడ మేత కోసం గడ్డి వామ దగ్గరికి వెళ్ళారు. అబ్బా, సరిగ్గా అదే సమయానికి మన రత్తి పోగొట్టుకున్న తన సబ్బు బిళ్ళ అక్కడే వెతుక్కుంటోంది. ఆ తర్వాత మసక మసక చీకటిలో గడ్డి మోపు వెనకాల మా పటేల కలుసుకో అదన్నమాట. ఊళ్ళో ఆడ మగ, భార్య భర్త, తండ్రి కొడుకు, అన్న తమ్ముడు అందరూ ఆ పుల్లయ్య మూలంగా ఎంత అందంగా షేపులు లేకుండా కొట్టేసుకున్నారో మీకు తెలుసా? కొట్టుకోకుండా ఉన్నది గేదెలు, దున్నలు, కుక్కలు, నక్కలు, మీరు, నేను. ఓ 100 చిల్లర ఉందా? ఓ 250 ఉన్నాయండి. కుక్కలు నక్కలు గేదెలు దున్నలతో నన్ను పోల్చినందుకు గాను ఈ 100 నీకు జులుమానే వేస్తున్నాను రా. నోరొచ్చిందని సంబరం కాదు, ముందు ముందు ఈపు పడే పాటలు చూడమను. భగవంతుడు నీకు నోరెందుకు ఇచ్చాడు రా పుల్లయ్య? పిచ్చోండి కాబట్టి. ఇక్కడ 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 అసలు అందరికన్నా పెద్ద పిచ్చోడు ఎవరో తెలుసమ్మా? ఆ భగవంతుడే. అందరికన్నా పెద్ద మొగోడు ఎవరో తెలుసా? ఆ భగవంతుడే. పెద్ద పిచ్చోడు కాబట్టి నెత్తి మీద చుట్టూ అడుగుతాడు. మోగోడు కాబట్టి ఎవరే మదవ పని చేసినా ఊరే తప్పురా అని చెప్పడు, చూసావా? అదనమాట. ఆ దేవుడికి లేని బాధ నీకెందుకురా? దేవుడు కొండ మీద ఉన్నాడు కాబట్టి పట్టించుకోడు, నేను కింద ఉన్నాను కదా అందుకని బాధపడతాను, అదన్నమాట. భగవంతుడా, ఏ తల్లైనా తన బిడ్డకు నోరు రావాలని, తనని అమ్మ అని పిలవాలని కోరుకుంటుంది. కానీ ఈ దౌర్భాగ్యపు తల్లి మాత్రం తనని అమ్మ అని పిలవద్దని ప్రార్థిస్తుంది. తన బిడ్డ 10 కాలాల పాటు మూగవాడుగానే ఉండాలని కోరుకుంటుంది. ఏదిరా? ఎక్కడ? అబద్ధం. అమ్మా, నేను మూగోడిని అయితే నిజంగా పాము వస్తే నీకు ఎలా చెప్పావునమ్మా? పిచ్చి పుల్లయ్య. ఓ, నేను నీకు ఒక్కదానికేనమ్మా పిచ్చి పుల్లయ్యని, అదనమాట. ఇజ్జు, ఏరా ఏంటి ఇజ్జు, ఇంట్లో ఉన్న పనివాళ్ళని పాలేళ్ళందరినీ మాన్పించేశావు? అంటే ఈ ఊళ్ళో ఉన్న కొంప కూడా అమ్ముకుని పట్టణం వెళ్ళి వ్యాపారం చేద్దామనే? అదేం కాదురా, మా ఊళ్ళో పని వాళ్ళని పాలేరుల్ని పనిలోంచి మాన్పించారంటే దాని అర్థం ఏంటో తెలుసా? తెలియదు. ఇక నుంచి ఆ పనులన్నీ ఇంటెల్లుడే చెయ్యాలని. పద, ఇంటి పద, పనులన్నీ చేద్దు గాని. ఎందుకు? ఇటు ఇటు ఇటురా, ఇటు ఇటు పదరా. తోడు, తొందరగా తోడు. పోయి బాబు లోపలికి తీసుకెళ్ళు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. చింపు చింపు, టుంపు టుంపు, కురుకురు కురుకురు కురు. రేయ్, నీకేం చెప్పాను రా? తీసుకో, వెళ్ళి లోపలికి వెళ్తాలే. నువ్వు రాయమ్మా. చిరంజీవి గారితో సినిమా తీద్దాం అనుకున్నాం కదా, దానికి కథ మంచిది రాయమ్మా. అలాగే. ఎంత పెద్ద ముక్కో. పొలాలు కొడుతున్నావా, దాంతో ఆడుకుంటున్నావా? ఆడుకుంటూ పనిచేస్తున్నా. కొట్టు, తొందరగా కొట్టు. కొడతాను రా.
తురుకురు పరిగీరి కిరికిరి కిరికిరి కీరి కురుకురు కర కుర చిరి 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 చిరమ్మ టిక్కరి కిరికిరి కిరి గురు గురు ఆ రేయ్ నీకు చెప్పిన పని ఏంటి? వెళ్ళా పని చూడు, వెళ్ళా. చూస్తానులేవే బాబు. ఆ, నువ్వు కథ రాయమ్మా. ఏంట్రా నువ్వు కూసేది? నా కూతురు నా వరం విధవరాలవుతుందా? అవునండి, అమ్మాయి గారితో ప్రధానం జరగగానే వరుడు కళ్ళు మూయడం ఖాయం. ఆ తమర సెలవిచ్చినట్టుగానే రాజమండ్రి పెద్ద సిద్ధాంత గారికి చూపించానండి, కాకినాడ నేమాని వారికి చూపించానండి. వారిద్దరూ క్రోడీకరించి ఏకీభవించి ఇదే విషయం చెప్పారండి. అమ్మాయి గారికి వైధవ్యం తప్పదట. అయ్యా, వారు అన్నారని కాదు కానివ్వండి, ఇన్నాళ్ళు మీకు భయపడి నేను చెప్పలేకపోయానండి. ఆ గుంటూరు పెళ్లి కొడుకు శుభం అంటూ శుభలేఖలు పంచుతూనే వీధిలోనే చనిపోయాడా? ఆ బెజవాడ పెళ్లి కొడుకు ప్రధానం జరిగిన 10 రోజులకే హరిమన్నాడా? మొన్నటికి మొన్న ఆ ఏలూరు పెళ్లి కొడుకు పెళ్లి చూపులకని బయలుదేరి రైల్వే స్టేషన్లోనే గుండాకి చనిపోయాడా? అయ్యా, ఇంతకంటే మీకు నేనేం చెప్పగలను చెప్పండి? మీరు చెప్పేది నిజమేనయ్యా. అయినా నా బిడ్డకి జలుబు చేస్తేనే నా గుండె కొట్టుకుంటుందే, అట్లాంటిది ఇంత అన్యాయం జరిగితే నేను బతకగల్లా? పంతులు, అయ్యా ఏదైనా ఆలోచించవయ్యా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, ఈ గండం తప్పిపోయే ఉపాయం చెప్పు. అయ్యా, భారతంలో గాంధారికి ఇలాంటి గండమే ఉంటే మొదటి వివాహం ఓ మేకతో జరిపించి వెంటనే ఆ మేకని చంపేశారు. గండం గడిచింది. ఇదా కలియుగం. మేకతో కాదండి, ఓ మనిషి కావాలి. మనిషి కావాలా? సెలమా 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 సెలమా, ఎక్కడున్నావా? సెల్లమ్మా, నన్ను ఎదవని అనుకుని నీ చెప్పుచ్చుకుని నా చెంప పగలగొట్టు, కుంకను అనుకుని పుసుక్కుని నా ముఖం మీద ఉమ్మే. పట్టించుకోను. నువ్వు కావాలంటే గోసి పెట్టుకుని తిరుపతి కొండ దాకా దేకమంటే దిగుతాను, పాకమంటే పాకుతాను. తమరు కాదంటే ఉరేసు చావడానికి ఉరితాడు కోసమని మనిషిని కూడా పంపించారు, చెట్టుని కూడా వెతికేశారు. అంచేత నా కూతురిని నీ కోడలుగా చేసుకోవాలి, ఈ చేతులు కాదు. మామయ్య ఆ, 100 రూపాయలు చిల్లరుందా? ఆ, 2 50 ఉన్నాయి. మరి 100 నోటు? నువ్వు ఎదవ్వని నువ్వు ఆలస్యంగా తెలుసుకున్నందుకు నీకు జుర్మానా. చూసావంటాయి ఆడి తెలివితేటలు. ఏంటి సెల్లమ్మా నువ్వు మాట్లాడవో? ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదన్నయ్య. తులసి చెట్టుకు చుట్టుకున్న తాచుపాము కాటు వేయదన్న నమ్మకంతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను. కానీ అది కాటేస్తుందత్తయ్యా. వరం, పావని నేను చేసుకోను. వరలక్ష్మి, ఏంటమ్మా పిచ్చివాగుడు? అని ప్రేమించావు అని కావాలనుకున్నావు? అనుకున్నాను. వరలక్ష్మి, నువ్వు నన్ను మోసం చేస్తే నేను అసలు బతకను. పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంతే. నువ్వు నన్ను చేసుకున్నా చేస్తావు. అమ్మా వరం, ఏమిటమ్మా నువ్వు మాట్లాడేది? నాతో నిశ్చితార్థం జరిగిన వరుడు చనిపోతాడు. అందుకే నాన్న ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. అబద్ధం. నా మీద ప్రమాణం చేసి నిజం చెప్పు. నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. అసలు ఉత్తినే నిన్ను భయపెడదామని నాటకం ఆడాను, నువ్వు భయపడలేదు, ఒప్పేసుకున్నాను. అతన్నమాట. అయినా నేను బావని పెళ్లి చేసుకోను. అది కదలుడు, అసలు అదే పెళ్లి చేస్తే అమ్మాయికి పిచ్చి కుదురుతుందని పట్టణంలో పిచ్చి ఆసుపత్రి పిచ్చి డాక్టర్ చెప్పాడు. ఆ సెల్లమ్మా, నా కూతురు బతుకు అన్యాయం చేయకు, నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే అన్నయ్య, మంచి రోజు చూసి ప్రధానానికి ఏర్పాట్లు చేయండి. పదండ్రా, వస్తాను. అయ్యా పదండి. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరోయ్. అయ్యయ్యో ఎంకమ్మే ఏమిటి అవతారం? చెప్తాను కదా, దించండి. అయితేనే వినడం నిజమే అన్నమాట. మీ మామ ఇంట్లో ఉన్న పని మనుషులందరినీ పీకేసి నీ చేత ఇలాంటి వెధవ పనులు చేయిస్తున్నాడు అని. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె, అదేం లేదండి. నేనే పాలేరులు వారి జీవన విధానం పెట్టింది అనే పాయింట్ మీద రీసెర్చ్ చేస్తున్నాను. కావిడి తీసుకెళ్తే ఎలా ఉంటుంది, చేత్తో మోసుకెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. నవ్విన దూరం చాలు గాని ఎక్కడికి వెళ్తున్నారు? అదే 2 ముహూర్తాలు పెట్టాలి. బతుకున్న వాళ్ళకైనా వెళ్ళబోయా. పొద్దున్నే ఎవరొచ్చారు?
ఏంటి ఇవన్నీ కావాలి. అయితే ఈ మందు పాయసం కలిపిస్తే ఎవడైనా ఖాళీ అన్నమాట. అవునక్కయ్య, అచ్చం పంచదార లాగా ఉంటుంది, ఎవరూ కనిపెట్టలేరు. మంచి అయితే ఇది పాయసంలో కలిపి ప్రధానం రోజున పుల్లిగాడికి ఇస్తే పుల్లిగాడి పని ఖాళీ అన్నమాట. నవ్వరా నవ్వు. ఒరే ముసలాడా, నీ నవ్వు ఏడుపు కింద మార్చేస్తాను రా. నా టాలెంట్ చూపిస్తా. నవ్వరా. మహారాజశ్రీ కాకి పరమాత్ముడు గారి ఏకైక పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి వరలక్ష్మణి వారి సోదరి గంగా భాగీరథి సమానురాలు ఆ డేగా సీతమ్మ గారి ఏకైక పుత్రుడు చిరంజీవి పుల్లారావుకిచ్చి వివాహం జరిపించడుకు పెద్దల చేని సహించడమైనది. అయ్యా కానివ్వండి అమ్మా, కానివ్వండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శోభం. ఒరేయ్, విషం బాగా కలిసేదాకా కలుపు. సరిగ్గా కలిసిందో లేదో ఒకసారి రుచి చూడండి. ఇదిగో అనక్క, బాగా గ్యాప్ ఉంచుకుని ఈ గ్లాసే పుల్లిగాడికి ఇవ్వాలి, లేకపోతే ఆ తర్వాత నువ్వు రుచి చూడాల్సి వస్తుంది. స్టడీ. అదన్నమాట సంగతి. బాబు పాయసం తీసుకో. అది ఆ పెద్ద గ్లాసు నీకోసమే తెచ్చా. పాయసంలో విషయం కలిపా? విషమా? అదన్నమాట. అబ్బే అదేం లేదే. నిజం చెప్పు, ఇందులో విషం కలిపావా లేదా? అల్లుడు, పాయసంలో ఇసమేంటి? అక్కే వాళ్ళ అల్లుడుల్లో పంచదారని ఇష్టం అంటారు. అదన్నమాట. అదన్నమాట. పరం. ఏంటి అలా అతుకుపోవడమేనా? సెన్సార్లు కట్ చేస్తారు, కొంచెం దూరంగా ఉండి వాడుకోండి. అదన్నమాట. నన్ను ఎంకమ్మ కాపాడేడు వరం, అందుకే ఇంకా బతుకున్నాను. అవునమ్మా, మా మామ ప్లాన్ పట్టేసి పొట్టంలో విషం మార్చి పంచదార పెట్టా. రెచ్చిపోండి రెచ్చిపోండి. నానా బావుని ఇలా కష్టపెట్టడం న్యాయంగా లేదు.
నాకు తెలియదా అమ్మా, నువ్వు రాసిన కథ సినిమాగా తీయాలని నా సరదా. ఏ కథ నాన్న? ఆటలో అట్టిపండా? అవునమ్మా, చిరంజీవి గారికి కూడా రిప్లై కథ రాసేసాను. చిరంజీవికా? ఆ, చూడమ్మా, నువ్వు రాసే కథ నీ తెలివితేటలు ఉపయోగించి బాగా సానబెట్టి బ్రహ్మాండంగా రాయాలి. నాన్న నువ్వు మనిషివి కాదు, మరి దేవుడివి. ఆ, ఒరే మామా, ఈ టైపులో కొడుతున్నావా? చెప్తాన్రా. బాంబు ఏ పొజిషన్లో పెడుతున్నానో, ఏ టైంలో పెడుతున్నానో, ఏ పాయింట్లో పెడుతున్నానో చెప్తా. చూస్తావుగా? మడతా కథ తినిపిస్తాను రే. ఎరా ఎంకాయ కొట్టుకు వెళ్ళి నెలలోనేనా? అవునా? కట్నం ఎంతరా? తెలీదు. అదే ఎరా పులిగా పులారావు అద్దన్నమాట. నమస్కారం. నమస్కారం. పెళ్లి కల తన్నుకుంటూ కొట్టుకుంటూ వచ్చింది రోయ్. అవును బాబాయ్, పౌడర్ పూసుకున్నాను. గబ్బు కొడుతున్నా? గబ్బేంటి కంపు కొడుతుంటే? మాయ దగ్గరికి వెళ్తాను. ఈ నెల ఆడితే ముహూర్తాలు లేవట. అందుకనే ఈ నెలలోనే ముహూర్తం పెట్టించి పెళ్లి చేయమని అడుగుదాను వెళ్తాను. నీది వస్తే బాగుంటుంది. వస్తారా? నడకండి. అదిరా పట్టు. ఆహాహాహాహా. ఓహోహోహోహో. ఆహా. ఆహాహా. ఎర్ర పొలయ జనాన్ని వెనకేసుకుని గుండె ముందేసుకుని ఎగేసుకుంటూ వచ్చావు. ఏంటి కథ? ఆ, ఈ నెల 10వ తారీఖున వరాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుదామని వచ్చాను మావయ్య. ఏంటి వరానికి నీకు పెళ్ళ? అవును మావయ్య, పెళ్లి అంటే మాటల బోల్డ్ అన్ని పనులుంటాయి. కాకినాడ నుంచి కాజాలు తెప్పించాలి, బంధం నుంచి లడ్డూ తెప్పించాలి, గుంటూరు గోంగూర తెప్పించాలి, వెంకటగిరి చీరలు తెప్పించాలి, నెల్లూరు నుంచి బియ్యం తెప్పించాలి, పెద్దాపురం నుంచి మేళం రప్పించాలి. అదన్నమాట. ఆ చేత్తోనే అంబాజీపేట నుంచి ఓ డబ్బాడు ఆమదం తెప్పించరా, బాగుంటది. మర్చిపోయా, నీ తలంటి పోయాలి కదా. చేతురులాడబోక నీలాంటి కుడితికొండ మొఖమోడికి నా బిడ్డనిచ్చి పెళ్లి చేయడానికి నా ఫేస్ సీపుగాను, నా పరువు సీపుగాను, టోటల్ గా నా లైఫే సీపుగా కనిపిస్తుందా? సీపురు కట్టగా సీపు సన్నాచని నా ఇంటికి వచ్చి వరాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తానని కుక్కపట్టి ఏడ్చి ప్రదానం కూడా చేసి ఇప్పుడు ఇప్పుడు కాదంటావా? అదేంటి పరమాత్ముడు గారు, మాటిచ్చి తప్పుకుంటారా? ఇష్టం లేని వాళ్ళు ప్రధానం ఎందుకు చేశారండి? ప్రధానం సగం పెళ్లితో సమానం. అదన్నమాట. ఏంటయ్యో వెనకేసుకొస్తున్నారు? అవునయ్యా, అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. ఏం చేస్తారు? అది సరిగాని పులిగా నీ నడువుకి మొలతాడు ఉందంటరా? లేదు. ఏనారాడా? నడువుకి మొలతాడు కూడా లేనోడికి నా కూతురికి కట్టబెట్టాలి. అంతెందుకు, ఈ నెత్తిన రూపాయి పెట్టి కొనండ్రా అంటే మీలో ఎవరన్నా ఒక్క 10 పైసలకి కొంటారు? అట్లాంటోడికి నా కూతుర్ని ఇవ్వాలా? నాకంటే ఎర్రి పప్పెవరు లేడు. మావయ్య, నా దగ్గర ఏదో డబ్బు లేదనే కదా ఇన్ని కుక్కలు కూస్తున్నావు. కుక్కలు కొడితే వెళ్తాయి రూపాయలు. కొట్రా, ఏరుకుంటాను. దాన్ని కొడితే రూపాయలన్నా రాలతాయనే గ్యారెంటీ ఉందిరా. నిన్ను కొడితే ఏం రాలుతుందన్నా? పేలపిండి తప్ప. నవ్వు అబ్బా. రేయ్, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలంటే 1,00,000 రూపాయలు సంపాదించి చూపించు. 1,00,000 రూపాయలు సంపాదించి నీ మొహాన్ని పారేస్తాను. వరం నాకు ఇస్తావా? రేయ్, నేను అన్నది ఈ కాదురా, 1,00,000 రూపాయలు. ఎర్రి సన్నాసి. అంతే అంతే. ఎవరిని ఏడుస్తే నవ్వుతారు, నవ్వుతే ఏడుస్తారు. కుడి మీసాన్ని ఎడం చేత్తో తిప్పి చెప్తున్నాను. 1,00,000 రూపాయలు కుడి చేత్తో సంపాదించి ఎడం చేత్తో పారేస్తాను. వరం నాకు ఇచ్చి పెళ్లి చేస్తాను. 10 మంది ముందు మాటవు. సరేరా, 1,00,000 రూపాయలు సంపాదించి చూపించు. వరాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వినారా? ఒట్టు ఒట్టు. ఒట్టు తీసి గట్టు మీద పెట్టకూడదు. రేపు మాట కాదన్నావో పిచ్చి పొల్లయ్య. కాదు, తేగ పుల్లారావు. అయ్యా, ఇప్పుడు నమ్మంటారా? 1,00,000 రూపాయలట. బోర్డు 1,00,000 రూపాయలు. అమ్మా, 1,00,000 రూపాయలకి ఈ సంచి సరిపోద్దా? అదేమిట్రా, 1 కాదు 2 కాదు 1,00,000 రూపాయలు ఎలా సంపాదిస్తావా? అదంతా నాకు తెలీదు. అదనమాట. బావా, వరం, నువ్వా? నేను పట్నం వెళ్తాను, 1,00,000 రూపాయలు తెస్తాను, నేను పెళ్లి చేసుకుంటాను. కాస్త వాడికి నువ్వన్నా చెప్పమ్మా. వెళ్ళని అత్తయ్య. 1,00,000 రూపాయలు తాను ఎలాగైనా తేగలడన్న నమ్మకంతో కాదత్తయ్య. ఆ 1,00,000 కంటే విలువైన అనుభవంతో వస్తాడు, ఎదిరించే ధైర్యంతో వస్తాడు, 3 ముళ్ళు వేస్తాడు. క్షేమంగా వెళ్ళిరా బావా. అదనమాట.
ఏంటండి నేనేదో రైలు పెట్టి కాజేస్తున్నట్టుగా అలా చూస్తారేంటి? ఇది ఫస్ట్ క్లాస్ తెలుసా? అంటే డబ్బున్న వాళ్ళు ఎక్కే తరగతి. అంటే మనసున్న వాళ్ళు ఎక్కడదా? నీ పేరు? డేగా పుల్లారావు. అదన్నమాట. పట్నం వస్తున్నావా? వెళ్తున్నాను. గడుచువాడివేనయ్యా. పట్నంలో మోసాలు చేస్తా తెలుసా? రైల్లోనే మోసం ఉన్నప్పుడు పట్టణంలో ఎందుకు ఉండదండి? రైల్లో మోసం. ఇప్పుడు సర్కార్ దృష్టిలో అందరూ ఒకటే కదండి. అవును. అందరూ ఒకటే అయినప్పుడు డబ్బున్నోడుకో పెట్టి లేనోడుకో పెట్టి వేయడం జనాలు మోసం చేయడమే కదండి. డబ్బు ఉన్నవాళ్ళని లేని వాళ్ళని సృష్టించి దేవుడే మోసం చేశాడయ్యా. అని ఒప్పుకోను. మనిషి మంచోడైతే ఉన్నోడు లేనోడికి డబ్బు పంచవచ్చు కదా. అప్పుడు వరానికి నాకు పెళ్ళి అవుతుంది కదా. వరం ఎవరు? అదొక పెద్ద కథ. ఓహో, ప్రేమ కథ. అది ఇంకా పెద్ద కథ. చెప్పంటారా? చెప్పు. అదనమాట. 1,00,000 రూపాయలు తీసుకొచ్చిస్తే వరాన్ని ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగారు. అవును అన్నాడు. అప్పుడు నేను 1,00,000 రూపాయల కోసం పట్టణాన్ని అదన్నమాట. పారిపోయాడు తిరిగి పన్నా. పుల్లారావు, నా ప్రాణాలు కాపాడవయ్యా. నిజంగా మామూలు మనిషి చేసే పనే చేశానండి. పడుకోండి అండి, పడుకోండి పడుకోండి. ఏం పట్టం అండి బాబు ఇది. అరే ఉద్యోగం చేస్తాను, 1,00,000 రూపాయలు జీతం ఇవ్వండి అంటే ఎవడెవడే. సరే ఉద్యోగం దొరకకపోతే పోయింది, కనీసం పడుకోవడం సోటైనా దొరకదే. ఈ రాత్రికి ఇక్కడే లాగిచ్చేస్తాను. నిద్రలేపుకో. ఎవరో నిద్రలేపుతారేటి? ఇక్కడ పడుకుంటే రూపాయి అవుతాయి. ఇటీ పడుకుంటే రూపాయా? అవును. మరి కూర్చుంటాను ₹1. వంగుంటాను. వంగు చూద్దాం. మీ పట్టణంలో వంగోడే చౌకలా ఉంది. వద్దులే, అసలే అర్ధరాత్రి చేతిలో లాఠీలు ఉన్నాయి. అక్కడ ఎవడో పడుకున్నాడు రా. ఏమండి, మీరు కూడా పడుకుంటే రూపాయి అడుగుతారా? అవును. కూర్చుంటే ₹10 అడుగుతారా? అవును. అయితే తల ₹1 ఇస్తాను, మీరే వంగండి. ఆగరా, ఒప్పుకుంటే ఎలా ఉంటుందిరా? చే దయచేయండి.
పుల్లయ్య ఎక్కడ నిద్రపోనీ కూడా చంపేస్తున్నారండి. నన్ను గుర్తుపట్లా? మీరా? పట్నంలో మోసం ఉంటుందన్న కరండి, ఇంత మోసం ఉంటుంది అనుకోలేదండి. ఎక్కడ నిద్రపోనివ్వరండి. పార్క్ లో పడుకున్నాను, అక్కడ నిద్ర లేపేశారు. రోడ్డు మీద పడుకున్నాను, అక్కడ నిద్ర లేపేశారు. చివరికి ఇక్కడ తలుపు తెరిచుంటే మెల్లగా దూరి ఇక్కడ పడుకుంటూ పోయాను. అంతకుముందు ఏం జరిగిందంటే అదో పెద్ద కదండి. ఇంకేం చెప్పొద్దు, ముందు ఇంటికి పద. ఎందుకు? మరి నీకు 1,00,000 రూపాయలు కావాలిగా, అందుకే పద. ఒక్క నిమిషం ఉండండి. అచ్చు మా వరంలానే ఉంది నీ కదండి. వరం గురించి నాకేం తెలుసు బాబు. ఇప్పుడు చెప్తున్నాను కదండి, అచ్చు మా వరంలానే ఉంది. ఒక్క నిమిషం ఉండండి, వస్తాను. తిను పుల్లయ్య. వద్దండి, తింటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే 1,00,000 రూపాయలు ఎలా వస్తాయి? 1,00,000 రూపాయలు లేకపోతే వరాన్ని నేను ఎలా పెళ్లి చేసుకోను? 1,00,000 రూపాయలు నేను నీకు ఇస్తాను పుల్లయ్య. నువ్వెవరి ప్రాణాలు కాపాడావో తెలుసా? ఓ ఎంపీ ప్రాణాలు. నా ప్రాణాలు కాపాడినందుకు ఆ 1,00,000 నేను నీకు ఇస్తాను. ఆ 1,00,000 రూపాయలు మీ మామ్మహాన్ని కొట్టి వరాల్ని పెళ్లి చేసుకో. ఇదిగో. అదన్నమాట. నన్ను అందరూ బెర్రోడు అన్నారు, పిచ్చోడు అన్నారు, పిచ్చి సన్నాసి అన్నారు. నా దగ్గర డబ్బు లేదనగా, నాకు డబ్బు సంపాదించడం చేత కదనగా. ఇప్పుడు వాళ్ళే డబ్బు పిచ్చోళ్ళు. ఇప్పుడు 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 అనుమానం బాబాయ్, నేను బెర్రోడిని పిచ్చోడిని. నేను ఒక్కడనే మంచి పిచ్చి పొలని. మా అమ్మ వరం మంచి పిచ్చి పొలములు, నువ్వేమో మంచి పిచ్చి దేవుడు. పెట్టొద్దులే, నా దగ్గర సంచి ఉందిగా. శుభలేకేస్తాను, తప్పకుండా పెళ్లికి రావాలే. ఓ అలాగే. అయ్యా, నాదో ధర్మ సందేహం. తీర్చుకో. ఆ పుల్లిగాడు ఈ పాటికి 1,00,000లో ఎంత సంపాదించి ఉంటాడంటారు? నిజంగా నీకు తెలుసుకోవాలనుందా? నిజంగానే తెలుసుకోవాలని ఉందండి. అయితే అర్జెంటుగా బస్సు ఎక్కి పట్నం వెళ్ళిపో. అక్కడ బస్ స్టాండ్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, సినిమా హాళ్ళు ఉన్నాయి, గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి. ఆడు చుట్టూ ఎత్తుకుంటూ తిరిగి. ఎందుకండి? అక్కడే అక్కడో అడుక్కుంటూ కనపడతాడు కదా, ఆడనే డైరెక్ట్ గా అడుగు, లెక్క కరెక్ట్ గా చెప్తాడు. ఆహా ఆహా, ఎంత బాగా సెలవు ఇచ్చారండి. అయితే ఆలస్యం ఎందుకు? బస్ టైం అయిపోతుంది, వెళ్ళు. అలాగే. ఇటు కాదు, అటు. మావా, నీకు నిండా 100 ఏళ్ళు ఆయుష్రా. ఇప్పుడే ఆడ అంటున్నాడు, నువ్వు వచ్చేసావు. లచ్చదే ఇచ్చావా? వాడి మొహం 1,00,000 అంటే 2 అక్షరాల మాట అనుకున్నాడు అని నేను అనుకోవట్లేదు అక్కయ్య, నువ్వు అనుకున్నావు. ఒక్కసారి సంచి పోలింగ్ చూడు. అదన్నమాట మామయ్య, అది లచ్చ అంటే. రే అక్కయ్య, అయ్యా నీ గుండె ఆగిందేమో చూసుకోరా. ఎడం వైపు కొట్టుకుంటుంది కానండి, కుడి వైపు ఆగిపోయినట్టుందండి. లచ్చ లచ్చ లచ్చ. మావా, నా మాట నేను నిలబెట్టుకున్నాను, ఇప్పుడు నీ మాట నువ్వు నిలబెట్టుకో. పరవ ఎక్కడ? లోపలుంది. వరం వరం. అక్కయ్య, అయ్యా, పిచ్చోడు ఎంత పని చేశాడురా. వాడి కెపాసిటీ నాకు తెలుసండి, మీరే నమ్మలేదు. అయ్యా, ఇబ్బందుల్లో ఉన్నాను, ఒక్క 10,000 తీసుకోమంటారా? 5,000 ఇచ్చాను, మిగిలిన 5,000 కూడా ఇమ్మంటావా? వద్దండి, ఇచ్చే శక్తి మీకున్నా పుచ్చుకునే ఓపిక నాకు లేదు. పిచ్చోడు లచ్చ మొఖాన్ని కొట్టి పిల్లని అడుగుతున్నాడు రా, నేను పిక్కు సత్తా ఉంటే సందట్లో సడేమి అని నువ్వు నీచపు ఆలోచన చేస్తావా? సంపుతా. అయినా నా కాళ్ళు నేనే కడుక్కోను కదా, ఆడి కాళ్ళు కడిగి పిల్లనివ్వాలా? చేస్తా, పెళ్ళెట్ట చేస్తానో చూపిస్తా. వచ్చా, లచ్చ తెచ్చా. నిజంగా 1,00,000 తెచ్చావా? పొట్టు, లచ్చ తెచ్చా, మీ అయ్యకి ఇచ్చా. ఎవరైనా చూస్తే? చూడకపోతే? చూస్తే మన కళ్ళు మూసుకున్నాం. ఎక్కడ భగవాన్, ఎక్కడ? చింపు బాబా, నా కథలు ఎవరో కొట్టేశారు. నా ఆశా సౌదానికి బాంబు పెట్టారు బాబా. అయ్యో, ఎంత పని జరిగిపోయింది చింపు. చింపు, తాడే పావై కరిసే ఈ రోజుల్లో నీ కథలు ఎవరు కాజేశారో నీకు తెలిస్తే నీ గుండె పగిలిపోతుంది. పగిలిపోయిన ఆ గుండెని ఫెవికాల్ కూడా అతికించలేదు. ఆ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు, నిన్ను సృష్టించడానికి కూడా తెలుసు, ఆఖరికి ఆ ఫెవికాల్ కంపెనీ వాడికి కూడా తెలుసు.
జరిగిన విషయాన్ని ఏమిటి బావా? నా నోటితో నేను ఎలా చెప్పగలను? నా కోసం చెప్పు బావా. అయ్యో నా వల్ల కాదు. చెప్పు. సావిత్రికి నాగేశ్వరరావు మూగ మనసులో చెప్పినట్టు చెప్పు. దేవికి రామారావు ఆడ బ్రతుకులో చెప్పినట్టు చెప్పు. వాణిశ్రీకి నాగేశ్వరరావు ప్రేమనగర్లో చెప్పినట్టు చెప్పు బావా. చెప్పు బావా. అలా చెప్పలేను. మరెలా చెప్తావు? పెళ్లి కానుక సినిమాలో రేలంగి గిరిజకి చెప్పినట్టు చెప్తా. ఎలాగో చెప్పు బావా. ఏమిటి బావా? మీ అక్కయ్య అక్క. అయ్యో నాకు అక్క ఎక్కడుంది బావా? ఎంత అమాయకురాలు చింపు. అక్కయ్య అంటే సాక్షాత్తు నిన్ను కన్నా తండ్రి. ఆ? అయ్యో అయ్యయ్యో, కన్న కూతురు కథల్ని కాజేసి సినిమా వాళ్ళకి కిలో లెక్కన మీద నీ కన్న తండ్రి దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, ద్రోహి. భగవంతుడు అతనికి ఏ శిక్ష విధిస్తాడో తెలియదు గాని అప్పటిదాకా నువ్వు మాత్రం ఆగొద్దు. వెళ్ళు, వెంటనే వాడికి శిక్ష విధించు. వెళ్ళు, ప్రొసీడ్. వెళ్ళు. లెఫ్ట్, రైట్. ఆహా ఏమీ నా భాగ్యము, ఓహో ఏమీ నా భాగ్యము. నాన్న నా బంగారు తల్లి, నా చిట్టి తల్లి, నీకేం కావాలమ్మా? లేచి నిలబడు. ఎందుకు తల్లి? ముందు నిలబడి చెప్తాను. నిలబడ్డాను. మొగోటి తిప్పు. ఎందుకు తల్లి? ఇటు తిప్పు. మళ్ళీ ఎందుకు తల్లి? ఒక పని చెయ్యి, అటు ఇటు తిప్పు. ఆ. చింపు, చింపు. ఏమిటి నువ్వు చేస్తున్న పని? గౌడి గెదలంటే ఆ మొహం మీద కొడితే సుకుమారమైన నీ చెయ్యి కందిపోదా? అవును బావా. వాడి సంగతి నాకు తెలుసు చింపు. నువ్వు తప్పుకో, నేను చూసుకుంటా కదా. వాడి ఆయువు పట్టు మీద ఇస్తా. కన్న కూతురి చేత దెబ్బలు తిన్న ఈ మానవుడు అప్పిచ్చినవాడు వైద్యుడు, చెప్పించినవాడు అల్లుడు. ఏమయ్యా, అయ్యా ఈ ప్రపంచంలో గల పెద్ద పిచ్చోడు ఎవడంట? ఇంకెవరండి? తమ మేనలుడు పిచ్చి పుల్లయ్యే. ఆ మాట అనుకున్నోడు పిచ్చోడు, అన్నోడు పిచ్చోడయ్యా. అయ్యాల భక్త ప్రహ్లాద్ సినిమాలో లాగా అడిగి ఇసం పెట్టి చంపావా? సచ్చాడా? లేదండి. అంటే ఆడిని బతికిచ్చిన భగవంతుడు పెద్ద పిచ్చోడు అనమాట. అయ్యాల లచ్చ లచ్చ తీసుకురారా అన్నావా? లట్టుకుని వెళ్ళి చిట్టుకుని తీసుకొచ్చేసాడు. లట్టుకు చిట్టుకు, చిట్టుకు లట్టుకు, లట్టుకు లట్టుకే, చిట్టుకు చిట్టుకే. లట్టుకు లట్టుగ్గా ఉన్నప్పుడు చిటుకు చిటుగ్గాదా? ఏయ్, సంకలో సెగ్గట్ లేచిన వాళ్ళగా ఏంట్రా ఫేస్ కట్టు? ఇజ్జు. ఇజ్జు ఏంట్రా? అవును ఇజ్జు. కుక్కను కూటికి పిలిచినట్టు జుజు 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 ఏంట్రా? పాపోది ఇజ్జు. మండి అదే కొట్టుకుంటా. కొట్టారా? అయితే మీకు పురుగు తప్పదు. పురిగేంట్రా? అవును పురుగు పురిగే. అవును పంతులు, అమ్మాయి గారికి శోభనం ఇప్పుడు. అయ్యా నేను చెప్తా, పెళ్లి కూడా కాకుండా శోభనం ఏంట్రా? వెధవా. కొడతారేంటండి? మా అల్లుడు ఊళ్ళో ఇజ్జు అంటే యావండి అని. ఇజ్జు అంటే ఏమండి అనే? ఆ. మరి శోభనం అంటే? పెళ్ళి అని. పురుగు అంటే? స్వర్గం అని. అయ్యా కింద జన్మలో తిరణాల్లో కుక్కని, మిగతా దెబ్బలు తినడానికి ఈ జన్మ ఎత్తాను. పంతులు, అయ్యా ఎన్నాళ్ళు వీడికి మూర్చి రోగమే అనుకున్నా, శాంతి రోగం కూడా వచ్చిందే. ఏ, ఏయ్! ఇజ్జు, జు, జు, జు. డా, 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 జు, జు. వారని యాభై నీ ఫేస్ ఏం ఫేస్? పెద్దలందరూ ఉంటే బాగుంటుందని ఎంత అనుకుంటా అమ్మా నాన్న. అదనమాట. ఎరా బాగున్నా? చదువుకోయా, కథ వింటే నవ్విపోతాడు. రబ్బులిగా జనాన్ని వేసుకుని దొల్లి పుచ్చకలగా దొల్లుకుంటూ వస్తున్నావు. ఏంటి సంగతి? ఏటా ఎదో కూతలో అల్లుని పట్టుకుని? అంటే అల్లుడా? అవును, నీ చెల్లెలు కొడుకుని, నీ కూతురు కాబోయే మొగుడిని అల్లుడిని దేవుళ్ళ చూసుకోవాలి తెలుసా? ఏంటి బాబు, దేవుళ్ళో చూసుకోవాలా? రేయ్, ఒక కొబ్బరికాయ తెప్పించరా. ఏనానా, నెత్తి మీద కొట్టమంటావా, కాళ్ళ మీద కొట్టమంటావా? పిచ్చి పొల్లయ్యా అని. మా కథలు భలే చెప్తాడు. చూడు మావా, శ్రావణ మాసంలో మంచి లగ్గం చూసి నాకు వరానికి పెళ్లి చేసి. ఏడరా, వరానికి నీకు పెళ్ళే? మరి ₹1,00,000 తీసుకొస్తే పెళ్లి చేస్తా అన్నావు కదా? అవునరా, అప్పుడు అన్నాను, ఇప్పుడు అంటున్నాను. ఏవి ₹1,00,000 తెచ్చావా? అదే బావా, నేను ₹1,00,000 తెచ్చిచ్చాను కదా. ఏడ్రోయ్, నువ్వు నాకు నాకంట్రా ₹1,00,000 తెచ్చిచ్చావా? అవును, ఇచ్చాను ఇచ్చాను ఇచ్చాను. అమ్మా అమ్మా అమ్మా, విన్నామంటయ్యా, ఈడు
నాకు డబ్బులు ఇచ్చారంట 100,000 కాదు, 1,00,000 రూపాయలు. అది అడిగిన వారం రోజుల లోపల. ఎట్టా లటక్కని తీసుకురావడానికి ఈయన గారే ఏమన్నా ఫైనాన్స్ మినిస్టర్ గారి బామ్మరిదా? బాబు ఈయనేవాడు ఎర్రి పప్పు అయితే దాసు గారు తెల్లారులు అరికని చెప్పాడంట. అబద్ధం. నేను సొమ్ము తీసుకొచ్చి నీకు ఇచ్చాను. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తాను, 7 కొండల మీద ప్రమాణం చేసి చెప్తాను. ఓరి నాయనో, విన్నారంటయ్యా, ఈడు డైరెక్ట్ గా దేవుణ్ణి ఎత్తిన పెట్టేశాడు. ఎన్నాళ్ళు ఈయన పిచ్చి పొలయ్య అంటే జాలి పడేవాడిని. ఎక లాభం లేదు. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పిచ్చి ముదిరి నెత్తికెక్కిందండి. నేను చంపేస్తాను. అయ్యగారు వెళ్ళిపోయాడు. ఆ రోజు 1,00,000 ఇచ్చిన సంగతి ఇచ్చాడా? ఇవ్వలా. నరుకుతా. ఏంటి గురు పిచ్చి ఆలోచన? అసలు ఈ ప్రపంచం ఎట్లాంటిదో నీకు తెలుసా? మనం వంగితే మన మీదకి ఎక్కుతుంది, మనం ఎదురు తిరిగితే అది వంగుని మనం లెక్కమంటుంది. అసలు వర్మ మీద నీకు ప్రేమ ఉందా? ఉంది. వరాన్ని పెళ్లి చేసుకోవాలనుందా? మరింకే రెచ్చిపో, రాత్రి లేవ తీసుకుపో. ఏ గుళ్ళోనూ 3 ముళ్ళు వేసాయి. ఎళ్ళు ఆలస్యం చేయొద్దు. ఇద్దరు ఒక్కటై ఎగేసుకు పారిపోతున్నారా? జై పుల్లిగా, ఇంతకంటే నువ్వు నన్ను దెబ్బ కొట్టలేవురా. నేను సి అనుకుంటే ఎంత చండాలున్నో ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. చెప్తా. లేవరా, ఆడు నా సొమ్ముని కూతుని దోసుకుని పారిపోతా ఉంటే మీరు నా సొమ్ము తిని ఇక్కడ తొంగుంటారా? వెళ్ళరా, వెళ్ళలే. ఆడిని ప్యానాలతో తీసుకురాపోయారంటే నేను మీ ప్యానాలు తీస్తా. నీకేమన్నది కదా, అది ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఎక్కడికి పోతారా? వచ్చేది అక్కడే ఆగండి. ఏం సీనే, సరదాగా చంపేస్తానంతే. రేయ్, నా సొమ్ము నేను తీసుకున్నాను తప్ప, వరాన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను తప్ప. కృష్ణుడు కంసుడిని చంపినట్టు చంపేస్తాను. మేనలుడి చేతిలో చచ్చిపోయిన కంసుడు అంత సీప్ మనిషిని కదరా నేను. అరు వంతెండిపోయేదాకా, నరాలు సిట్లిపోయేదాకా అరు.
కొట్టకండి తాత. నాన్న, బావకేదైతే నేను చచ్చిపోతాను. వదలండి. అమ్మాయి నిన్నెట్ట బతికించుకోవాలో నాకు బాగా తెలుసు. పట్టుబడరా. నువ్వేంట్రా ఆ? ఈ పుల్లిగాడు నా కొంపల దూరి ₹1,00,000 కొట్టేసి పెళ్లికి ఎదిగిన నా కూతుర్ని లేపుకుపోయాడండి. ఎంపీ గారు ఈడు సామాన్యుడు కాదండి. ఈ వెనకాల జనం పడితే వాళ్ళ మీద సొమ్మిస్త్రేసి తప్పించుకున్నాడు. ఈ సన్నాసులో సొమ్ము నొక్కేశారు. ఎస్పీ గారు ఈ జనాన్ని వాళ్ళు తన్నా సొమ్ము వసూలు చేయండి. అయ్యో మాకే పాపం తెలియదండి. ₹100 అడిమే ఇందిరాగాంధీ టైంలో చూసామండి బాబు. కావాలంటే మా అక్కయ్యని అడగండి. రే అక్కయ్య, నువ్వు చూసి నిజం చెప్పు. మా అల్లుడి గారి ఊళ్ళో నిజాన్ని అబద్ధం అంటారు. వారిని మర్చిపోయానండి. ఈ మధ్యన నీకు కాస్త మర్చెడిపోయింది. చూసారుగా, ఇది వరుస. అయితే ఈ డబ్బు నీదేనంటావా? నావేనండి. కావాలంటే శివాలయంలో దీపం ఆర్పి మరీ చెప్తా. ఆ నోట్లో నావే. ఇన్స్పెక్టర్, అతను అరెస్ట్ చేయండి. ఎందుకండి? ఆ ₹1,00,000 దొంగ నోట్లు కాబట్టి. దొంగ నోట్ల అరెస్ట్ చేయండి. సూర్యబాబు గారు ఆగండి. మీరు చాలా గొప్పరని, అంతకన్నా గొప్ప మనసున్నారని నమ్మాను. జరిగిందో జరిగిపోయింది. మా మామయ్య డబ్బిచ్చింది నేనే కదా. మా మామయ్యకి ఏం తెలియదండి. ఆయన మతున్న పిచ్చోడు, నోరున్న మోగాడు, తెలివున్న అమాయకుడు అండి. నన్ను అరెస్ట్ చేయండి. పోలయ్య, నిన్ను అరెస్ట్ చేస్తే మంచితనాన్ని, మంచి మనిషిని అరెస్ట్ చేసినట్టే. ఇన్స్పెక్టర్, ఓసారి చూడండి. ఎస్ఐ, మంచి నోట్లే సార్. ఏమిటి? అవి దొంగ నోట్లు కాదా? అవును, మా ఊళ్ళో దొంగ నోట్లు అంటే మంచి నోట్లనే అర్థం. ఎవరేది? మావయ్య, ఇప్పటికైనా నిజం 10 మంది ముందు ఒప్పుకో మావయ్య. ఏం ఒప్పుకోను బాబు. చచ్చిపోయిన పావుని ఇంకా చంపకు. పరమాత్ముడు, పుల్లయ్యను అమాయకుడిని చేసి ఆడించాలనుకున్నావు, కానీ మంచితనం ముందు ఓడిపోయావు. నోరుండి చెన్ను చూస్తూ వింటూ ఊరుకునేవాడి కంటే మూగవాడైనా దాన్ని ఎదిరించిన వాడే మగాడు. అదన్నమాట. అమ్మా ఎట్రా. ఒరే పులిగా, మా వరాన్ని పెళ్లి చేసుకోరా. నేను చేసుకోను. నీ గడ్డం పట్టుకుంటాను చేసుకోరా. నేను చేసుకోను. నీ కాళ్ళు పట్టుకుంటాను చేసుకోరా. నేను చేసుకోను. అయితే రేపు ఊరేసు చేస్తారా? నేను చేసుకోను. మా ఊళ్ళో చేసుకోను అంటే చేసుకుంటాను అని అర్థం. ఏ ఊరు బాబు అదన్నమాట. మనది? అడగొద్దు సార్. నేను చెప్పనా? నీ కొట్టనా? మా మామయ్య చచ్చిపోయాడు బాబోయ్. మా మామయ్య చచ్చిపోయాడు బాబోయ్. బతికే ఉన్నాను నేను.